దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం నుండి ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం. యోబేలు గ్రంథం 2 మాట్లాడుతున్నాం. యోబేలు గ్రంథం 1వ అధ్యాయం. యోబేలు గ్రంథం 1వ అధ్యాయం. యోబేలు గ్రంథం 1వ వచనం. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమును పరిచయం చేయవాళ్ళారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి, నైవేద్యము పానార్పణమును నీ దేవుని మందిరములకు రాకుండా నిలిచిపోయాను. చాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవమైన తండ్రి, నాకు ముందుగా మీ సేవకులు మాట్లాడారు. క్రీస్తు పునరుద్ధానం ఎలుగు నిమిత్తం, ఆయన ఎలుగు నిమిత్తం శ్రమలో పాలు పొందవలసి ఉందని, దాని కొరకు మేము గురి వద్దకు పోరాటం చేయాల్సి ఉందని, ఆ శ్రమ ఎరగడానికి ఏజ్కేల్ను మాకు ఉదాహరణగా ఇచ్చారు. ఒకవైపు పడుకునే విషయంలో స్వంత అనుభవం అవసరమని, శ్రమ అనుభవంలో ఎవరు అనుభవంతో మేము చేయలేం కానీ మేము స్వయంగానే అనుభవాన్ని అనుభవించాలని మాకు జ్ఞాపకం చేశారు. మరలా మేము లేఖనాల నుంచి మేము ధ్యానం చేసుకుని మేము కూడి ఉన్నాం. మా అందరితో మాట్లాడి మీ స్వరాన్ని మాకు వినిపించున్నాం. యేసు ప్రభుత్వం అడుగుతున్నాము. యోబేలు గ్రంథం మనందరికీ పరిచినటువంటి వాక్యం. బైబిల్ గ్రంథంలో 60 పుస్తకాల సముదాయం. కొన్ని విషయాలు విద్యార్థుల కొరకు వాడతాను. అది తెలిసిన విషయాలేనైనా నేర్చుకునే విద్యార్థులకు టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకు కూడా ఉపయోగపడాలని కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇది మాకు తెలిసిన విషయాలు అన్నట్టుగా భావించద్దు. అంటే వారికి కూడా ఈ సందర్భంలో నేర్పాలి కాబట్టి కొన్ని విషయాలు వారికి మనం జ్ఞాపకం చేస్తాం. ఈ 66 పుస్తకాలలో 40 ప్రవక్తలు వారు రాసిన విషయం మనందరికీ తెలుసు. దాంట్లో ప్రవక్తలను పెద్ద ప్రవక్తలని చిన్న ప్రవక్తలని అర్థం కావడానికి మనకు రాశారు. అంటే ఎక్కువ అధ్యాయాలు రాసినందుకు పెద్ద ప్రవక్తలని, తక్కువ అధ్యాయాలు రాసినందుకు చిన్న ప్రవక్తలని కాదు. ఎక్కువైనా తక్కువైనా దేవుని చేత పిలువైన వారు. అవి ప్రజలకు లేఖనాలు అర్థం కావడానికి విభజించి చెప్పిన విషయాలే కానీ అధ్యాయాలు ఎక్కువ రాసేవారు పెద్ద ప్రవక్తలు, తక్కువ కాలం బతికాడు అబ్బకు ప్రవక్త, ఆయన ఆయుష్ తక్కువ. అక్కడ ఆ విషయం అది కాదు. ఆ ఇవ్వబడిన ఆయుష్లో వారిని వాడుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృప వారికి ఇవ్వబడింది అంతే. అంతేగాని దాంట్లో వారు వాడినందుకు పెద్ద చిన్న తారతమ్యం లేదు అనే విషయాన్ని మనం గమనించాం. కొందరు ప్రవక్తలు వాడబడ్డారు. ఏలియా కానీ, అబ్రహాం కానీ, అలాగే ఎలీషా కానీ ఇట్లా వాడబడ్డారు. వాళ్ళ పేరును ఒక పుస్తకాలేమి లేవు. అయినంత మాత్రం వాళ్ళు ప్రవక్తలు గారా? ప్రవక్తలే. వారి పేరులో ఒక పుస్తకం లేదు. కానీ వారి పుస్తకం రాయలేదు కాబట్టి వారి ప్రవక్తలు గారని మనం అనలేదు. అంటే వారికి పిలుపు ఉంది. అబ్రహాం ప్రవక్తగా పిలువబడ్డాడు, దావీదు ప్రవక్తగా పిలువబడ్డాడు. పెద్ద పుస్తకాలు ఆయన పేరు మీద ఏమీ లేవు. అయినంత మాత్రం ప్రవక్తలు కారణం అని చెప్పడానికి వీలు లేదు. అంటే యెషయా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళందరూ పెద్ద ప్రవక్తలుగా ప్రబోధించబడ్డారు. అయినంత మాత్రం వాళ్ళు పెద్దవారని కాదు. అక్కడ వారికి ఇవ్వబడిన దర్శనం ఎంతవరకు ఇవ్వబడిందో సందేశం వారు స్వీకరించారు, పొందుకున్నారు. వారు దేవుని మూలంగా దైవావేశం వలన పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించిన కొలది వాటిని దేవుని మూలంగా పలికారు, రాశారు. అంతేగాని వారు పెద్దవాళ్ళ ఎందుకు పెద్ద ఆత్మ ఉంది, చిన్నవాళ్ళ ఎందుకు చిన్న ఆత్మ ఉందని తేడా కాదు. ఆత్మలో పాలు దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కనుక ఆ విదేశాలు మనం గమనిస్తూ మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ముందు వాక్యానికి దైవావేశం ఉంది. వాక్యం ఏంటంటే దైవావేశం వలన కలిగింది. కనుక వాక్యానికి దైవావేశం అనేది ఉంది. అది ఎక్కడి నుంచి కలిగిందంటే ఆత్మలో నుండి కలిగింది. ఆత్మలో ఉంది పవర్. కనుక దేవుని ఆత్మలో నుండి వచ్చిన దైవావేశంలో కలిగిన వాక్యం అది లేఖనం. కనుక అది మనుషులు ఇచ్చిన బట్టి ఊహను బట్టి కలిగింది కాదు. కనుక దేవుని వల్ల కలిగింది. ఎవరు మాట్లాడినా హృదయాలను చించుకొని పోతుంది, దుచ్చుకొని వెళ్తుంది, జీవితాలను కడుతుంది. కనుక విషయాలను అలాగే గమనించాల్సిన అవసరత ఉంది. కనుక ఒకసారి బేతేల్ బైబిల్ స్కూల్లోనే, పాత బైబిల్ స్కూల్లోనే అయ్యగారు ఇంటి దగ్గర రూమ్స్ కట్టారు కదా, అక్కడ దాదాపుగా చాలామంది వర్తమానం ఇచ్చారు. అందులో అయ్యగారి సంతంలో ఒక చిన్న బాబు
మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ ఇస్తే రంగులమయమైన దేవుడు అని చెప్పాడు. దేవుడు రంగులమయమైన దేవుడు అని చెప్పాడు. ఇక అందరూ రకరకాలు అనుకుంటున్నాం. రకరకాల ఒక అబ్బాయి వచ్చి అంటున్నాడు, ఏం చెప్పింది సార్ అంటాడు. మనం ఏం మాట్లాడినా మేమేమో రకరకాల కొందరు మాట్లాడుకుంటాం. సందేశం అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మాట్లాడుకుంటాం కదా, అట్లా ఇట్లా అనుకుంటాం కదా. మేము ఇట్లా సంభాషణ ముగిస్తూనే లేదు, దగ్గరికి వచ్చాడు, ఏం చెప్పినా ఇక చెప్తే అట్లా చెప్పాలంటున్నాం. చెబితే అలా చెప్పాలంటున్నాడు. అంటే మేము మా సంభాషణ టాపికే అది, మా సంభాషణ అంశమే అది. కానీ ఆ మాత్రం అబ్బాయి వచ్చి ఏమన్నాడంటే, ఏం చెప్పిండు సార్ చెప్తే అట్లా చెప్పాలన్నాడు. అంటే మనం ఎవరినైనా ప్రజల కొరకు వాడుకోవడానికి ఎట్లాంటి వారినైనా దేవుడు వాడుకుంటారో నాకు అర్థమైంది. ఆ పరిస్థితి ఏదైనా ఉన్నది, కానీ వాడుకోవడానికి ఏ సిచ్యువేషన్ అయినా వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం ఉపయోగపడింది. మరోసారి రావాలంటున్నాడు, ఆయన కొరకనే వస్తున్నాడు నెక్స్ట్. దేవుడికి స్తోత్రం కలుగాక. కనుక అట్లా దేవుడి సన్నివేశంలో సందర్భంలో ఎవరినైనా వాడుకుంటారు. అట్లా వినగలిగిన చెవి ఉండాలి, కానీ ప్రభు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. సార్వత్రికంగా ఉంది పరిచర్య. సార్వత్రికంగా ఉన్న పరిచర్యలో దేవుడు వధువు సంఘాన్ని సార్వత్రికంగానే సిద్ధం చేస్తున్నాడు. సార్వత్రికంగా ఉన్న పరిచర్యలో వధువు సంఘాన్ని కూడా సార్వత్రికంగానే సిద్ధపరుస్తున్నాడు. కొద్ది మంది, సగం మంది, ఎక్కువ మంది అని పక్కకు పెడితే సార్వత్రికంగానే దేవుడు పరిచర్య సార్వత్రికంగా ఇచ్చిండు. వధువు సంఘాన్ని కూడా సార్వత్రికంగానే సిద్ధపరుస్తాడు. అంటే సార్వత్రిక పరిచర్య ప్రజలలో నుండి దేవుని కొరకు సిద్ధపడిన ఆ అనుభవం ఎలాంటి అనుభవం కలిగేవారంటే, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మలు పొంది, ప్రత్యేకింపబడి, అపోస్తలిక బోధలో, సంఘ సహవాసంలో, రొట్టె విషయంలో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉంటూ సంపూర్ణ సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునే స్త్రీ పురుషుల గుంపు. ఈ యొక్క లేఖనం, ఈ యొక్క వధు సంఘం యొక్క క్యారెక్టర్ ఏడ ఉన్నా సరే ఆ అనుభవం కలిగిన వారు మాత్రం సార్వత్రికంగా వధు సంఘంలోకి వస్తారు. ఇది ఫైనల్ కదా, ఇంకా అనుమానం ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం కలుగాక. కనుక ఈ అనుభవాలు కలిగిన వారు ఇక్కడ ఉన్నా ఏడ ఉన్నా వస్తారనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరత ఉంది. అయితే అందులో ఉండడానికి మనం సూచన చేయడానికి మనల్ని దేవుడు పెట్టాడు. మనం సూచన చేయడానికి దేవుడు మనల్ని పెట్టాడు. అన్న ఒకసారి రెఫరెన్స్ చూపించాడు కదా, సౌలు కోసం సమయాల వైపు తిరగగానే కొత్త మనసు వచ్చింది. ఆ సూచన ఏంటిది అంటే, అక్కడ నుంచి వెళుతూ ఉండగానే మార్పు కలిగింది, మార్పు చెందిన సూచన కనపడింది. చూడండి, అట్లా దేవుడు మనల్ని సూచనగా దేవుడు భూలోకంలో మనల్ని పెట్టాడు. యెషయా ప్రవక్త అంటాడు 8వ అధ్యాయంలో 18వ వాక్యం, ఇదిగో నేనును దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలను సియోను కొండ మీది సైన్యములకు అధిపతి యెహోవా ఎదుట సూచనలు గాను మాత్కార్యాలు గాను ఇశ్రాయేలీల మధ్య మేము ఉన్నాము అన్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. ఇశ్రాయేలీల మధ్య మేము ఉన్నాము అన్నాడు. అంటే మనల్ని, మన పిల్లల్ని ఇశ్రాయేలీల మధ్య సూచనలు గాను మాత్కార్యములు గాను దేవుడు మనల్ని ఉంచాడు అని యేస్కేలు తన కోసం, తన సంతానం కోసం సాక్ష్యం ఇస్తున్నాడు, రాయగలిగాడు. మనం కూడా సమాజంలో సూచనలుగా ఉన్నాము, ఆయన ప్రతినిధులుగా ఉన్నాము, ఆయన రాయబారులంగా ఉన్నాము, ఆయన చేత పిలువబడి, ఏర్పరచబడి, పంపబడిన దేవుని పరిశుద్ధులంగా మనం ఉన్నాము. ఈ విషయాన్ని మనం గమనించాల్సి ఉందని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. సన్నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధిలో మనకు ఉండవలసిన అవసరత ఉంది. అలాగే ప్రవక్తలలో ఒకరైన యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలలో మనం ఆయన ప్రవచించిన ప్రవచనాలు 3 అధ్యాయాలుగా ఈ లేఖనాలలో మనం చూస్తాం. 3 అధ్యాయాలు ఆయన ప్రవచించారు. అంటే దర్శన రూపంలో పొందుకున్నారు, ప్రవచించాల్సినవి ప్రవచించారు. ఆ ప్రవచించిన సంగతులలో ఇది ఇశ్రాయేలును ఉద్దేశించిన విషయాలే. అది పట్టణం కోసం ఉన్నది, తర్వాత సమాజం కోసం ఉన్నది, లేదా ప్రకృతి కోసం ఉంది, యెరూషలేం కోసం ఉంది, కొత్త నిబంధన సంఘం కోసం ఉంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి మందిరంలోకి రావలసిన నైవేద్యం కోసం కూడా
ఉంది. మందిరానికి రావడానికి, మందిరంలో కలిగించే విషయాలు ప్రతిష్ట అర్పణలు, స్వేచ్ఛ అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, ఇవన్నీ కూడా ఆ కాలంలో యోవేలు కాలంలో కూడా విషయాలు ఉన్నాయి. అందులో ఉన్న కాలంలో, అందులో ఉన్న సమయంలో ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన కలిగిన దర్శనాన్ని గురించి మొదటి మాటలో ప్రత్యక్షతగా రాశాడు. బెతేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన వాక్కు అని, యెహోవా వాక్కు అనే విషయాన్ని తనకు ప్రత్యక్షత రూపంలో, రెవల్యూషన్ రూపంలో తనకు కలిగిందని దర్శనమందు చూశాడని మనం గమనిస్తాం. ప్రవచనం అర్థం చేసుకోండి. ప్రవచనం ప్రత్యక్షతగా మనకు వాక్య రూపంలో కనబడితే, ప్రవచనం ఆత్మలో నుండి దాన్ని పలుకుతాం. ప్రత్యక్షతగా అవి మనకు కనబడితే ఆత్మలో నుండి వాటిని డెలివరీ చేస్తాం. నాకు కలిగిన ప్రత్యక్షతలో కొన్ని విషయాలు చెప్తాను. నేను భాషలు మాట్లాడినప్పుడు కానీ, ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ, అన్న చెప్పాడు కదా, అడవిలో ఉన్నా నేను. అడవి అంటే దాదాపుగా శ్రీశైల అచ్చంపేట దగ్గర ఉంటుంది. అక్కడికి దాదాపు 45 కిలోమీటర్ల దూరం. ఆ అడవిలో ఉన్నా నేను. ఆ అడవిలో నేను, నాతో ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. మీ ఇరువురం అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సపరేట్గా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను, నేను సపరేట్గా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నా. ఆ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ రోజు ప్రార్థన చేస్తున్న అంశం ఏంటిదంటే, ఈ పరిసరాలలో పరిస్థితులు అన్నింటినీ చూస్తే ఆది అపోస్తుల ఉపదేశం మరుగై పోతూ ఉంది. ఈ తరం దావీదు ఆ తరం వారికి సేవ చేసి నిద్రించాడు అని రాయబడింది. కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత వచ్చింది కదా ఉపదేశం. ఇది మనం కలిగిన ఉపదేశం, ప్రభు తిరిగి లేచిన తర్వాత వచ్చిన ఉపదేశం కదా. మరి దావీదు చనిపోయి ఆయన ఆ తరం వారికి సేవ చేశాడంటే, ఆ సేవ చేసిన క్రమం, సేవ చేసిన దానికి ధర్మశాస్త్ర సంబంధమైన సేవే కదా. మరి కొత్త నిబంధన సంఘం పునరుద్ధరణ తర్వాత కలిగిన పరిచర్య కదా. ఆ పరిచర్యలో మరి ఆ తరం వారికి పరిచయం చేయడానికంటే ఇప్పుడు కృపాయుగం ముగిసేదాకా ఈ తరం కొనసాగుతానే ఉంటుంది. అది కృపాయుగం ముగిసే వరకు ఈ తరంలో, అంటే తరం అంటే 100 సంవత్సరాలు కదా, అంటే ఆ కాలంలోకి వెళ్తా ఉంటే యుగం వరకు ఎన్ని తరాలైనా జరగవచ్చు. అంటే నా తరంలో, నా కాలంలో నేను పనిచేయాలి కదా. అయితే పనిచేస్తున్నప్పుడు ఈ ఉపదేశం అనేటువంటిది ఏమైపోతుందంటే అంతరించి పోతున్నట్టుగా కనబడుతూ ఉంది. అంటే ఆ ఉపదేశంలో ఉన్న జీలు కానీ, రోషం కానీ, పరిశుద్ధత కానీ, ప్రార్థన కానీ, యథార్థత కానీ, సత్యం కోసం కానీ, విశ్వాసం కోసం కానీ నిలబడినట్టుగా విషయాలు కనబడినట్టుగా లేదు, కనబడుతున్నట్టుగా లేదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్న వాక్యం చెప్పడానికి వెళ్తాం అనుకోండి, వస్తారా పాస్టర్ గారిని మాట్లాడుతున్నారు, ఏమైనా ఇస్తారా అంటే ఉన్నారు. వస్తారా, ఏమైనా ఇస్తారా? ఇవే 100 మాత్రం భూషణ చూస్తే ముందే మాతరం అనే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. వస్తారని పిలిచేది, వస్తారని పిలిచారంటే అర్థం ఏమైనా ఇస్తారనే భావమే. మనం పిలుస్తున్నారంటే నెక్స్ట్ వాళ్ళు కనిపెట్టేది అంటే వాళ్ళు ఇస్తారనే దానికే కనపడుతున్నారు తప్ప ఈ ఉపదేశ క్రమం కోసం ఆలోచించే పరిస్థితిలో కనిపిస్తలేదు. అది సత్యం లోతున పడింది, సత్యం దూరంగా ఉంది అని సందర్భం కనపడుతున్నది. చూడండి, ఇవి అక్షరాలు ఈ రోజు కనిపిస్తున్నాయి, అక్షరాలు ఈ దినాల్లో కనిపిస్తున్నాయి. ఎంత లోతైన విషయాలు మీరు రకరకాలుగా సందేశాలు ఇవ్వండి, కోణాలు దాటి చెప్పండి, కానీ సూపర్ ఉంది అంటారు. కానీ అసలు మనసు అంతా దాని మీద పడుతుంది. మనసు అంతా సొమ్ము సంచి మీద చూస్తున్నారు. అంతా అందరూ ఇసుక యూదుల వైపు చూసినట్టే ఉంది పరిస్థితి. ఉంది మాత్రం మన అటువైపు చూసే పరిస్థితి కనబడుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే, అవసరత ఉంది పరిచర్యకు, కానీ వచ్చే విధానం, ఒక పద్ధతి, ఒక విధానం అనేది ఒకటి ఉంది మనకి. అది అవసరమే సొమ్ము, కానీ రావడానికి ఒక విధానం అనేది ఉంది, ఒక పద్ధతి ఉంది మన దగ్గరికి రావడం అనేది. పద్ధతి అనేది ఉంది, రావడం అనేది. ఒక పాస్టర్ గారు హౌస్ డెడికేషన్ అయింది, ప్రార్థన చేస్తున్నాం, సంతోషం వచ్చి పిల్లలు ఎత్తుకొని వస్తారు కదా. పిల్లలు ఎత్తుకొని వచ్చి అయ్యా మా పాప, మా బాబు అంటారు కదా. ఆ పిల్లలు చదివి ఎవరో ఏం చేశారంటే డబ్బులు పెట్టారు. అమ్మ మీ పాప కాక పెడుతుందమ్మా అని తీసుకుంటాడు. ఆ పాప ఊరికే పట్టుకొని ఉంటుంటే అమ్మ మీ పాప కాలక పెడుతుందమ్మా అని లాక్కుంటున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయి కాలక పెట్టడం కాదు, ఎవరో ప్రేమగా చేతులు పెట్టారు. హౌస్ డెడికేషన్ అయింది, తల్లిదండ్రులు తీసుకోలేదు, ప్రేమగా అమ్మాయి మాట్లాడుతూ ఉంటే చేతులు పెట్టి ఆడుకుంటే పాస్టర్ గారు ఎదురు నిలబడి అమ్మ నేను వెళ్ళిపోతాం ప్రజలమ్మా మీ పాప కాలక పెట్టిందమ్మని లాక్కుంటున్నాడు. అంటే ఆ రోజు చెప్పిన సందేశానికి ఆయన ఇచ్చిన సాక్ష్యానికి సంబంధమే లేదండి. అంటే అట్లా అయిపోయిన పరిస్థితులు. అంటే ప్రత్యక్షత అనేది, రెవల్యూషన్ అనేది అలాంటి మనకు దూరంగా. అంటే నేను ఆ అరణ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పాస్టర్ వైపు ఇంకో పాస్టర్ వెళ్ళిపోయారు.
అంటే ఆ రోజు నేను ప్రార్థన చేస్తుంటే నేను పట్టపగలు అయ్యగారు పంచకట్టు కట్టుకొని కండు వేసుకొని అద్దాలు పెట్టుకొని ఆ ఉపదేశం కొరకు మాట్లాడుతూ ఉంటే, నేను దేని కొరకు నిన్ను పిలిచానో ఆ పిలుపులో నిలువబడి నిక్కరుసుగా బ్రతుకు. నేను నీ కొరకు ఎందుకు పిలిచానో దాని కొరకు నిలవబడి నిక్కరుసుగా బ్రతుకు. ఆ మాటలు పలికి వెళ్ళిపోతున్నాడు. పట్టపగలు ఆయన వెళ్ళిపోతా ఉంటే పెద్ద అద్భుత శబ్దంతో ఏడుస్తూ ఉంటే నన్ను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయి ప్రార్థన చేసిన పాస్టర్ గారు భయపడకుండా వచ్చింది. ఇంత అరుపు ఏంటని, అసలు నీ స్వరం నేను అన్నాడు, ఇంత స్వరం అంత గట్టిగా అంత బలంగా నేను ఎప్పుడు వినలే అని దూరంతో వెళ్ళిపోయిన వాడి దగ్గరికి వచ్చి ఏమైందని నీకు అని వచ్చి చూస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నా, ఒళ్ళు బాదుకుంటున్నా. నేను ఎందుకు పిలిచానో ఆ పిలుపు కొరకు నిక్కసుగా బతుకొని. ఇంకా లేడు. ఒక దాదాపుగా ఒక 500 మీటర్ల దూరం, 500 మీటర్ల దూరం, అంత దూరంలో అంత వరకు వెనక భాగం అంతా చూసుకుంటూ వెళ్ళిన టీవీగా నడుచుకుంటూ పోతున్నాడు. అయ్యగారు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళినంత దూరం కూడా మార్గం వెలుగుమయంగా ఉంది. మార్గం అంతా ఏడుస్తూ ఉన్నా. నాకేమేర్పడిందంటే, నేను దేని కొరకు పిలిచానో దాని కొరకు నిక్కరుసుగా బ్రతకని నిలబడలే, వెళ్ళిపోతున్నాడు. ఏడుస్తూనే ఉన్న పెద్ద స్వరం, కేకలేస్తా ఉన్నా. ఆ పక్కన ఉన్న పశువుల కాపర్లందరూ కూడా ఆ స్వరం వచ్చారు దగ్గరికి. పశువుల కాపర్లు వచ్చారు. ఏమైంది సార్ ఆయనకి ఏడుస్తున్నాడు ఏంది అంటే, నాకు తెలిసిన వాళ్ళని ఆ పాస్టర్ గారు సముదాయించాల్సి వచ్చింది వాళ్ళని, పశువుల కాపర్లని. దేవుడిచ్చిన రెవల్యూషన్ కొరకు ఆయన చెప్పి వెళ్ళిపోతున్న తర్వాత నా అంతరంగంలో నుంచి తిరిగి మాట్లాడడం ప్రారంభిస్తుంటే ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, విషయం మాట్లాడుతుంటే దాదాపుగా 20 నిమిషాలు నేను మాట్లాడుతుంటే రాసుకున్నాడు పాస్టర్ గారు. అసలు నీ ఓట్స్ కావన్నవి, మాటలు నీవి కావు అని. అంటే కొన్నిసార్లు మనకు ప్రత్యక్షత కనపడతామంటే హృదయంలో నుండి ఆ ఆత్మ ఆ ప్రభావంలో నుండి కొన్ని మెసేజ్ మనకి ఇవ్వబడుతుంది. ఆ ఆత్మీయ వాతావరణం మన మీద పనిచేసి ఆ వర్తమానం అంత అమృతే, ఆ వర్తమానం మనలో నుండి వస్తూ ఉంటాయి. ఈ విషయాలన్నీ మనం గమనించాల్సి ఉంది. అమృతరావు గారి దగ్గర ఒక క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దాన్ని పిలిస్తారు పోయిన 9 రోజులలో ఎల్లుపేట దగ్గరికి. ఆ వెళ్ళిపోతున్నప్పుడు నాకు కొంచెం లేట్ అయింది, ప్రయాణం చేసి వెళ్ళినా లేట్ అయింది. ఆ పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయినాయి. ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటే ఆయన పాటలు అయిపోయి మెసేజ్ టైం ఇచ్చారు. దర్శనమందు దేవుడు దుడ్డు కథ తీసుకొని వచ్చి ఇక్కడ పని జరిగించబోతున్నాడు, స్థలాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు వాడుకోబోతున్నాడు. ప్రవచనాత్మకంగా నేను దర్శనం చూస్తున్నానయ్యా, నేను రాసి పెట్టుకో రాతపూర్వకంగా హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ వాక్యంలో మాటలు ఉన్నాయి. ఆతురముగా నెరవేయడానికి దర్శనమే పరిగెత్తుతుంది, దర్శనమే ఆతురపడుతుంది అనే విషయం ఆ దినం నేను చెబుతూ వచ్చాను. నిజంగా దేవుడు కృప చూపించి ఆ దినాలను దేవుడు వారు వాడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అమృతరావు వాస్తవేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రవచనం ఆ దర్శనాన్ని దేవుడు చూపించుకుంటూ వచ్చారు, జరుగుతూ వచ్చింది. అది అంటే మనకు ఇచ్చే సందేశం కంటికిలా కనిపిస్తుంది. అంతరంగంలో నుంచి ఆ వాతావరణం నుంచి దేవుని ఆత్మలో నుండి ఆ మాటలు పెళ్లిబిగుతాయి. విషయాలు అసలు అర్థమయ్యేటట్లుగా, మన హృదయంలో చేసేటట్లుగా, ప్రజలకు అర్థమయ్యేటట్లుగా, అర్థం చేయించేటట్లుగా కూడా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతారు. అట్లనే యోవేలు ప్రవచన గ్రంథం ప్రత్యక్షత రూపంలో తన ముందుకు వచ్చింది. జరగబోయే సంగతులను ప్రవచనాత్మకంగా రాయడానికి దేవుడు అతనిని ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఆ విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క సాంఘిక స్థితి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆర్థిక స్థితి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయ స్థితి, ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజకీయ స్థితి, ఇశ్రాయేలు ప్రజల యొక్క సార్వత్రికంగా వారిని ఎలా రేపబోతున్నాడో పరిస్థితులన్నింటినీ కూడా యోవేలు ప్రవచనం చాలా 3 అధ్యాయాల సముదాయంగా కనబడుతుంది. కానీ ఇంత విశేషమైన జీవితాల సందేశాలు ప్రజల కొరకు ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దాంట్లో యాజకులకు, లేవీలకు, ప్రవక్తలకు, అపోస్తులకు ఇవన్నీ కూడా అర్థమయ్యే రీతిగా ఈ సంగతులన్నింటినీ కూడా దేవుడు సమకూర్చి రాసి ఉంచాడు. దాంట్లో ఒక భాగం మనం చదివిన వాక్య భాగం ఏంటిది అంటే, యాజకులైనటువంటి వారు లేదా లేవీలైనటువంటి వారు లేదా ప్రధాన యాజకులైనటువంటి వారు మనం చేసే పరిచర్య ఇక్కడ మనకు ఉంది. మనకి ఏం తెలుసు, ఇదంతా కూడా యాజకులు, ప్రధాన యాజకులు, లేవీలు చేసే పరిచర్య చేసే స్థలం ఇది ప్రత్యక్ష గుడారం. అయితే అది ప్రత్యక్ష గుడారం మందిరంలోకి వచ్చింది. మందిరం దగ్గరికి వచ్చినప్పుడు మోసే కాలంలో ప్రత్యక్ష గుడారం ఉండేది. సొలొమోను కాలంకి వచ్చేసరికి మందిరంలోకి వచ్చింది. అంటే మందిరం కట్టబడక ముందు డేరాల కింద ఉంది. అది దావీదుకు ఆ భారం కలిగి మందిర స్థలం చూసి
ఆ దేరాల కింద ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే మందిరం తీసుకొచ్చారు. ఆ మందిరం తీసుకొచ్చిన క్రమంలోకి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో జరిగిన పరిచర్య మందిరంలో కూడా జరుగుతూ వస్తుంది. ఆ జరుగుతూ వస్తున్న పరిచర్యలో భాగమే ఏంటంటే నైవేద్యం అర్పించటం అనేది. అయితే నైవేద్యం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో బలులలో ఒకటి. నైవేద్యం అనేది బలులలో ఒకటి. 5 బలులు ఉన్నాయి కదా, పాప ప్రార్థ బలి, అపరాధ ప్రార్థ బలి, సమాధాన బలి, నైవేద్యం, దహన బలి. అంటే ఈ 5 బలులలో ఒకటి. ఈ 5 బలులు యేసుక్రీస్తునందు నెరవేర్చబడ్డాయి. కానీ ఆ రోజుల్లో ఒక సమస్యాత్మక విషయం ఏంటిదంటే నైవేద్యం నిలిచిపోయింది. నైవేద్యం నిలిచిపోయింది. నైవేద్యం తయారు చేయాలంటే ఏం కావాలి? వాళ్ళకి సారవంతమైన నేలలో నుండి, పచ్చని వెన్నుల్లో నుండి ప్రథమ పంట తీసుకుని రావాలి. సారవంతమైన నేల, పచ్చని వెన్ను, ప్రథమ ఫలం అది తీసుకొని రావాలి. సారవంతమైన నేలలో తీసుకురావాలి, పచ్చని వెన్నులోకి తీసుకురావాలి, అది ప్రథమ ఫలమై ఉండాలి. అలా తీసుకొచ్చిన దాన్నే నైవేద్యంగా సిద్ధపరచాలి. అది గోధుమలు అని రాయబడింది. అంటే గోధుమలు తీసుకురావడానికి, సిద్ధపరచడానికి, అది తీసుకురావడానికి అది ఏం చేయబడిందంటే ఆ వెన్నులోకి తీసబడింది. వేంపబడాలి, దంచబడాలి, విసురబడాలి. వేంపబడాలి, దంచబడాలి, విసురబడాలి. ఇలాగ చేసిన దాన్ని అంటే గోధుమ పిండి ఆకారం, గోధుమ అనే పేరు పోవాలి, గోధుమ అనే స్వభావం పోవాలి, గోధుమకి పిండి స్వభావం రావాలి. దాని రంగు కనిపించదు, పలుకు కనిపించదు, బరద కనిపించదు. దాంట్లో నుంచి పిండి స్వభావం రావాలి. ఆ పిండి స్వభావం వచ్చిన తర్వాత ఆ పిండికి ఏం చేర్చాలంటే నూనె చేర్చాలి, ఉప్పు చేర్చాలి, సాంబ్రాణి చేర్చాలి. ఇదంతా కూడా చేర్చి దాన్ని ఏం చేయాలి? నైవేద్యంగా సిద్ధపరచాలి. ఇవన్నీ జరగాలంటే పంట ఉండాలి. ఇదేం జరగాలి? ఏం జరగాలి? నైవేద్యం అనేది గోధుమలు అనేది పంటనే కదా, పంట ఉండాలి. ఈ పంట ఉంటేనే అందులో నుంచి పిండి వస్తుంది. అంటే అక్షరార్థంగా మనకి ఇది పంట. అంటే ప్రకృతి సహకరించాలి. ప్రకృతి సహకరిస్తే తప్ప పంట పండదు. నైవేద్యం సిద్ధపరచాలంటే గోధుమలు కావాలి, సారవంతమైన నేల కావాలి, పచ్చని వెన్నులు కావాలి, అది ప్రథమ ఫలంగా పంట కనబడాలి, నాణ్యంగా కనబడాలి. అంటే ఈ ప్రకృతిలో కూడా ఏం కలగాలి? మంచిదే ఉండాలి. ప్రకృతి కూడా మంచి వసతులు, మంచి వనరులు సమకూర్చాలి. ఇవన్నీ సమకూర్చకపోతే నైవేద్యం రాదు. ఇది అక్షరార్థం. ఆత్మీయంగా ఆ నైవేద్యాన్ని సిద్ధపరచడానికి మనకి ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. సిద్ధపడడానికి ఆ వ్యక్తులు కూడా కావాలి. అంటే మనుషులు ఎవరంటే వాళ్ళకి ఇస్తామా? ఇయ్యం. వాళ్ళు ఏం చేసుకోవాలంట? గోనెపట్ట కట్టుకోవాలంట, బూడిద పలుచుకోవాలంట, వారు రాత్రంతా కూర్చోవడానికి అప్పగించుకోవాలంట. ఎందుకొరకంటే రాత్రంతా గడపాలి, నైవేద్యం నిలిచిపోయింది అని. నైవేద్యం నిలిచిపోయిందని గోనెపట్ట కట్టుకోవాలి. గోనెపట్ట దేనికి సాదృశ్యం? మన దీనత్వానికి సాదృశ్యం. బూడిద దేనికి సాదృశ్యం? మన భారానికి సాదృశ్యం. ఇవన్నీ కలిగి, ఆ భారం కలిగి మనం ఉండడానికి ఇప్పుడు ఎవరు అవసరం అంటే ప్రార్థనాపరులైన ఆత్మీయులు అవసరం. ప్రార్థనాపరులైన ఆత్మీయులు అవసరం. మరి ఆరాధన నిలిచిపోయిందంటే అర్థమైంది, ఇవన్నీ ఏదో ఆత్మీయులు కూడా కనిపిస్తలేరని అర్థమవుతుంది మనకి. ఆరాధన చేయగలిగిన, నైవేద్యం అర్పించగలిగిన ఆత్మీయులు కూడా కనిపిస్తలేరు అనే విషయం మనకు అర్థమవుతుంది. మన వాక్యంలో 41వ కీర్తనలో రాయబడింది, చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం. ప్రార్థన అనేది మొరపెట్టడం అనేది, చేతులు ఎత్తడం అనేది సాయంకాల నైవేద్యముగా అంగీకరింపబడుతుంది రాయబడింది. అంటే నైవేద్యం అనేటువంటిది నిలిచిపోయింది. నైవేద్యంలో ఆ సిద్ధపరచడంలో మొదట ఆ పిండిలో ఏం చేయాలని రాయబడింది అంటే ఉప్పు కలపాలి, నూనె కలపాలి, సాంబ్రాణి కలపాలి. ఇవన్నీ కలిపితేనే నైవేద్యంగా సిద్ధపరచబడుతుంది. ఇవన్నీ కావడం నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలో నుంచే. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలో నుంచే. సాంబ్రాణి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలో నుంచే. ఇవన్నీ కాల్చడానికి, ఏంపడానికి ఏం కావాలి? అగ్ని కావాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రకృతిలో నుంచే. ఇవన్నీ నైవేద్యం, అక్షరార్థ నైవేద్యం సిద్ధపరచడానికి ప్రకృతి సహకరించడం ఎంత వాస్తవమో, ఆత్మీయ ఆరాధన సిద్ధపరచడానికి ఈ ఆత్మ సంబంధమైన సిద్ధపాటు మనలో కూడా అవసరం. హల్లెలూయా. మనలో కూడా ఆత్మీయ సిద్ధపాటు అవసరం. ఇప్పుడు ఉప్పనగానే యేసుప్రభు మన కోసం ఏమన్నాడు? మీరు లోకానికి నూనె కోసం ఏమన్నాడు ఆయన? మనల్ని అభిషక్తులు అని అన్నాడు, ఆత్మపూర్ణులని వాడాడు. సామ్రాట్ దేనికోసం అన్నాడు? పరిశుద్ధత కొరకు. అంటే పరిశుద్ధత కావాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది మనకి? పరిశుద్ధత కావాలని అర్థమవుతుంది. అప్పుడు తల ఊపాలని కూడా. హల్లెలూయా. స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా. అంటే యాజకులను ప్రోత్సహించింది, ఎంకరేజ్ చేసింది, ప్రోత్సహించింది ప్రవక్త అయిన యోవేలు. ఏం చెప్పాడంటే, నైవేద్యం నిలిచిపోయింది, యాజకులుగా మీరు ఏం చేయండి? గోనెపట్ట కట్టండి, ధరించండి, గోనెపట్ట ధరించండి, అది ఏడవండి, రోదన చేయండి, పరిచర్య చేసే వాళ్ళరా గోనెపట్ట కట్టుకోండి, నైవేద్యం పానార్పణము దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయింది అని ఆరాధన చేసే కొదువను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆరాధన 5 రకాలు. నైవేద్యం దేనికి పోల్చబడింది? ఆరాధనకు పోల్చబడింది. ఆరాధన 5 రకాలు. ఒకటి విగ్రహారాధన. ఇది మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 4వ వాక్యంలో చూస్తే, వారు మనుషుల పద్ధతులను దైవోపదేశంగా బోధించు ఆయనను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు, హృదయం చాలా దూరంగా ఉంది అని గుర్తు చేస్తారు. అంటే ఏ ఆరాధన అది? వ్యర్థ ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. వ్యర్థ ఆరాధన అంటే హృదయం ఒక చోటు ఉంది, ఆచారాలు వేరే విధంగా ఉన్నాయి, హృదయం వారికి దూరంగా ఉంది. అది వాళ్ళకి వాక్యం తెలుసా అంటే తెలుసు, కానీ వాక్యం తెలుసు, మనుషుల పద్ధతులు కూడా తెలుసు. అంటే వాళ్ళు రెండింటిని చేస్తున్నారు. వాక్యం నెరవేరుస్తున్నారు, మనుషుల పద్ధతిని నెరవేరుస్తున్నారు. అది దాన్ని ఏమన్నా చేసుకున్నావు? దాన్ని వ్యర్థారాధన అని వాడాడు. ఈ వ్యర్థారాధన. రెండవది ఏంటంటే విగ్రహారాధన. ఇది కొలసి పత్రికలో అన్నాడు మాట. కొలసి పత్రికలో వాడుతూ వచ్చాడు. కొలసీలకు రాసిన పత్రికలో ఈ మాట జ్ఞాపకం చేశాడు. కొలసి పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాట వాడాడు. దేవునికి స్తోత్రం. అయ్యా 23 వచ్చిన చివరి భాగం. శరీరేచ్ఛ నిగ్రహ విషయంలోను ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. ఏమాత్రము చేయదగినవి కావు. అయ్యా స్వేచ్ఛారాధన విషయంలోను అదొక అంశం. అది మంచి మాట. విగ్రహారాధన పదం విగ్రహారాధన పదం ఉంటుంది కదా. విగ్రహారాధన పదం ఎక్కడంటే 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీదను మీ అవయవములను అనగా జారకులను, అపవిత్రతను, కామాలను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ విగ్రహారాధన అనేటువంటి రాయబడింది. విగ్రహారాధన అనేది ధనాపేక్ష అంట. విగ్రహారాధన అనేది ఒక ధనాపేక్ష అంట. ధనాపేక్షను విగ్రహారాధన చోటు చేసుకుంది. అంటే ఈరోజు సేవకులు సొమ్ము ఎంతో చెప్పిన వస్తారా ఇస్తారా అని చెప్పిన చూడండి, మనకు తెలియకుండా ఏముంది అక్కడ? విగ్రహం స్టోర్ మంచిగా తయారు చేసుకుని నిలబడింది బొమ్మ. విగ్రహారాధన అనే విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. విగ్రహారాధన, ఆరాధనలో ఆరాధన లేదు కానీ ఏముంది? విగ్రహారాధన అనేది వచ్చింది. అది దేని వల్లంట? ధనాపేక్ష అనేటువంటి ఆ సొమ్ము వలన కలిగిందంట విగ్రహారాధన. డేవిడ్ గారు సొమ్ము నువ్వు వింటలే, ఒకటి కూర్చోపో, నువ్వులే ఈ నుంచి వేసినావంటే నిదానంగా ఆ సన్ని పక్కన కూర్చోవాడు, ఇంటర్వ్యూ నువ్వు త్వరగా టైం వేసి ప్రైజ్ తోలాడు. హల్లెలూయా. ఆయన పక్కనే కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విగ్రహ ఆరాధన. మాస్టర్ గారి నిద్రపోతే ఒప్పుకునేది లేదు మనం. విగ్రహారాధన
మూడో విషయం ఏంటంటే వాక్యంలో మనం గమనిస్తే దేవదూత ఆరాధన ఉందండి. దేవదూత ఆరాధన 18 వచనంలో, 2వ అధ్యాయం 18 వచనంలో, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను సూచన దానిని కూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇక్కడ మనం గమనిస్తే ఏం కనపడుతుంది ఇక్కడ అంటే దేవదూత ఆరాధన కనపడతా ఉంది. ఆ ఆరాధన ఏముందంట? ఉప్పొంగటం ఉందట. ఆ ఆరాధనలో ఉప్పొంగటం, శరీర సంబంధం విషయాలే ఉన్నాయి. 2008లో అనుకుంటా, అప్పట్లో ఓసన వాళ్ళ పాటలప్పుడు అది యూదాగోత్ర సింహం పాటనో జ్యోతిర్మయ పాటనో ఎవరు పోలేదు. మన దగ్గర సేవకుల మీటింగ్ అయింది. ఇక్కడ నుంచి ఒక బ్రదర్ పోయిండు, అక్కడికి పేరు చెప్ప, ఇక్కడ నుంచి ఒక బ్రదర్ పోయిండు. అక్కడ పోయి వచ్చి అయ్యగారితో వచ్చి చెప్తాం, భలే పాట రాసిండయ్యా, భలే పాడుతా ఉన్నారయ్యా, భలే అనుభవించామయ్యా అని అయ్యగారి దగ్గరికి వచ్చి ఆ స్టోరీ అంతా చదువుతుండు. చదువుతుంటే అయ్యగారు వినడు కదా, అనుకుంటే అక్కడిక్కడ తిరుగుతుండే. అయ్యగారు తిరుగుకుంటూ ముచ్చట పెట్టి ఇంకేమైంది కదా, ఇంకేమైనా అనుకుంటే తిరుగుతా ఉన్నాడు. తిరుగుతా ఉంటే మాట్లాడిన తర్వాత, మరి వాళ్ళు చేసిందే చూసినావా, నువ్వేమైనా చేసినావా అన్నాడు. నువ్వు చెప్పింది మొత్తం వాళ్ళ స్టోరీ చెప్తున్నావు కానీ నువ్వేం చేసినావో చెప్తలేవు. ఇప్పుడు నువ్వు చేసిందే చెప్తే బాగుండు కానీ వాళ్ళు చేసిందే చెప్తూ ఉన్నావు. మరి నువ్వేమో చేసావా అని అడిగాను. ఇక మాటలు లేవు. మరి నువ్వు వెళ్ళావంటే నువ్వేమైనా చేయాలి కదా, నిన్నేమో దేవుడు ఏమో ఆడుకునే విషయం చెప్పాలి కదా. అక్కడికి వెళ్ళావు, సమాజంలో ఏం జరుగుతుందో చూసావు కదా, మరి నువ్వు చేసింది ఏదో చెప్పాలి కదా. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే ఏదైనా చూసి అనుభవిస్తే కదా చెప్పాల్సింది బ్రదర్. మరి నువ్వు చేసింది ఏంటి అని అంట. నీకు మొత్తం ఉద్రేకం ఉంది అని నువ్వు మంచిగా వాయించి పంపించు. నేను ఎందుకు విషయం గుర్తు చేస్తున్నానంటే, ఉప్పొంగే స్వభావం, శరీర సంబంధమైన స్వభావం. దేవదూత ఆరాధన చేసినట్టు దేవుని దూతను చూశాను నేను అన్నాడు మాట. దేవుడు దర్శించినట్టు అయ్యా గలతీ పత్రికలో ఉంది కదా, ఒక దైవజనుడిగా దేవదూతగా క్రీస్తుని చూసిన అన్న కదయ్యా, నేను అక్కడ చూసినా అన్నాడు. అక్కడ కనిపించింది అయ్యా ఆరాధనలో అన్నాడు. అది ఎవరి సంగతి చెప్తున్నావు, నువ్వు చూసింది చెప్పు అన్నాడు అయ్యగారు. అక్కడ బాప్తిసం పొందుతున్న ట్యాంక్ హౌస్ దగ్గర బాప్తిసం ఇచ్చే స్థలానికి వెళ్ళా. నేను వెళ్ళేది ఒకసారి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నాకు తెలిసిన వ్యక్తి బాప్తిసం పొందిన. అందులో బాప్తిసం పొందితే నేను అన్నాను, నువ్వు ఆల్రెడీ పొందావు కదా, ఆర్డినేషన్ అయినా ఎదుగుతావు అంటే, అది ఎవరి అభిషేకం వాళ్ళదే. నేను ఎందుకు విషయాలు గుర్తు చేస్తున్నానంటే, ఉప్పొంగటం, శరీర సంబంధ విషయాల్లో మనసు నిలుపటం. అదేం ఆరాధన అంటే దేవదూత ఆరాధన. దేవదూతల ఆరాధన అది దేవుడు కోరుకునే ఆరాధన కాదు. ఒకటి ఏమో వ్యర్థ ఆరాధన, రెండవదేమో విగ్రహారాధన, మూడవదేమో దేవదూత ఆరాధన, నాలుగోదేమో స్వేచ్ఛారాధన. నాలుగోది ఏంటి అంటే స్వేచ్ఛారాధన. స్వేచ్ఛారాధన కోసం 23 వచనం నిలబడుతుంది. 20 నుంచి అవుతే, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠాల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. అంటే అన్ని చేయడానికి మీకు స్వేచ్ఛ ఉంది కానీ అన్ని చేయదగినవి కావు. చేయడానికి అన్నిట్లో స్వేచ్ఛ ఉంది కానీ అన్ని చేయదగినవి కావు. అట్లా తినకూడదు, ముట్టకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్వేచ్ఛారాధన చూపిస్తున్నాయి. ముట్టకూడదు, చేయకూడదు, తాకూడదు, ఇవన్నీ ఎన్ని చూపిస్తున్నాయి? స్వేచ్ఛారాధన చూపిస్తున్నాయి. ఇప్పుడు మనకు కనిపించేది బొట్టు పెట్టుకోవద్దు, సిలువ వేసుకోవద్దు, గాజులు పెట్టుకున్నా పెట్టుకోవద్దు, ఇవన్నీ ఏంటివి? స్వేచ్ఛారాధనలో భాగాలు ఇవన్నీ. ఇవి దేవుడు కోరుకున్నవి కావు. అవి ఎన్నదగినవి కావు, లెక్క చేయదగినవి కూడా కావు, చెప్పుకోదగినవి కూడా కావు. అవి పెద్ద నిన్ను పరలోకం తీసుకపోవడానికి అడ్డు కూడా కావు. అని ఇట్లాంటివన్నిట్లో కూడా అమృతయ్య, ఇట్లాంటివన్నిట్లో కూడా
దేవునికి స్తోత్రం కలుగును. Praise the Lord. విషయాలు గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ముందర కూడా నిద్రపోతారు కొంతమంది. సంఘం ముందు నిద్రపోతారు కూడా నేను నేర్చుకుంటాను నీ దగ్గర. జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. స్వేచ్ఛారాధన దాంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ స్వేచ్ఛారాధన ఇవన్నీ నిలిచిపోయిన సమస్య లేదు, కానీ నిలవకూడని ఆరాధన ఒకటి ఉంది. నిలిచిపోకుండా ఉండే ఒక ఆరాధన ఉంది. విగ్రహారాధన, వ్యర్థారాధన, దేవదూత ఆరాధన, స్వేచ్ఛారాధన. ఇవి నిలిచిపోయిన ప్రమాదం ఏం లేదు, ఇవి ఆగిపోయిన ప్రమాదం ఏమి లేదు. కానీ ఒక ఆరాధన ఉంది, అది తండ్రి కోరుకున్న ఆరాధన, దేవుడు కోరుకున్న ఆరాధన. అది నిలిచిపోకూడదు, అది నిలిచిపోకూడదు, అది నైవేద్యం నిలిచిపోకూడదు. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఈ మాటలు నిలబడతాయి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. సత్యముతోనూ ఆరాధించ దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనను. ఇక్కడ దేవుడు కోరుకుంటే ఆరాధన ఆత్మారాధన. ఆత్మారాధన ఇది నిలిచిపోవద్దు. దాంట్లో ఏముంది? ఆత్మ, సత్యం. ఈ రెండు కలిసినటువంటి ఆరాధన ఒకటి ఉంది. అది ఏం చేయకూడదంటే నిలిచిపోకూడదు. అంటే నైవేద్యం ఏమైపోయింది? నిలిచిపోయింది. నైవేద్యం నిలిచిపోయింది. ఆరాధించడం అనేది ఆ నైవేద్యం నిలిచిపోయింది. దేనికి ప్రాధాన్యత ఇవ్వబడింది? వ్యర్థారాధనకు, విగ్రహారాధనకు, దేవదూత ఆరాధనకు, స్వేచ్ఛారాధనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఆత్మారాధనకు, తండ్రి కోరుకున్న ఆరాధనకు ప్రాధాన్యత లేకుండా అయిపోయింది. దానికి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుల్లో లేరు. మనం చేసే ఆరాధన ఆత్మారాధన. పౌలు చెప్పాడు కదా 1 కొరింథీ పత్రికలో, ఆత్మతో పాడుదును, మనసుతో, ఆత్మతో ప్రార్థన చేదును, మనసుతో ప్రార్థన చేయదు. ఆత్మతో స్తోత్రం చేస్తాను, మనసుతో స్తోత్రం చేస్తాను అని ఈ అనుభవాలలో ఏం కనపడుతుంది మనకు? ఆత్మారాధన కనిపిస్తుంది. ప్రార్థన చేస్తే ఆత్మారాధన, సాక్షి చెప్తే ఆత్మారాధన, స్తోత్రం చెప్తే ఆత్మారాధన, ఇవన్నీ అందులో కనిపిస్తున్నాయి. అంటే అసలైన నైవేద్యం ఒకటి ఏమైపోయిందంటే నిలిచిపోయింది. అసలైన నైవేద్యం నిలిచిపోయింది. కావలసిన నైవేద్యం నిలిచిపోయింది. దేవుడు కోరుకున్న నైవేద్యం నిలిచిపోయింది. విగ్రహారాధన నిలిచిపోలేదు, స్వేచ్ఛారాధన నిలిచిపోలేదు, దేవదూతాలను నిలిచిపోలేదు, వ్యర్థారాధన నిలిచిపోలేదు. కానీ ఏం నిలిచిపోయిందంటే దేవుడు కోరుకున్న ఆత్మారాధన నిలిచిపోయింది. నైవేద్యంగా ఉండాల్సిన ఆత్మారాధనలో ఆ నైవేద్యంలో పిండి ఉన్నట్లు, నైవేద్యంలో నూనె ఉన్నట్టు, నైవేద్యంలో ఉప్పు ఉన్నట్లు, నైవేద్యంలో సాంబ్రాణి ఉన్నట్టు ఈ ఆత్మారాధనలో యథార్థత, సత్యం, ఆత్మ. యథార్థత, సత్యం, ఆత్మ. యథార్థముగా ఆరాధించువారు తండ్రి కోరుచున్నాడు. యథార్థముగా ఆరాధించు వారిని తండ్రి కోరుచున్నాడు. ఈ ఇవి నిలిచిపోయినాయి. ఈ నిలిచిపోయిన వాటిని తిరిగి తీయడానికి ఏం కోరుకున్నాడంటే ఈ రాత్రి గడపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాజకులారా, ఒకసారి మళ్ళా మాట చదువుదామా? యోబుల గ్రంథం 1:13. యాజకులారా, గోనెపట్ట కట్టుకొనుడి, అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచయం చేయు వారులారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరముకు రాకుండా నిలిచిపోయాను. యాజకులారా, మనకేమంటే అపోస్తులారా, ప్రవక్తలారా, స్వార్థికులారా, కాపర్లారా, ఉపదేశకులారా అని మనకి వినిపించాలి. దేవుని స్తోత్రం కలుగును. పరిచారకులారా మనకి వినిపించాలి. ఇలా వినిపించినప్పుడు నైవేద్యం ఏమైందని? ఆగిపోయింది, నిలిచిపోయిందని రాయబడింది. ఆ నైవేద్యంలో ప్రకృతిలో నుంచి ధాన్యం కావాలంటే, నైవేద్యం సిద్ధపడాల్సిన అక్షరార్థంగా ధాన్యం కావాలంటే ప్రకృతి మనకు సహకరించాల్సి ఉంది. అంటే ధాన్యం రావాలంటే పొలం కావాలి. ధాన్యం రావాలంటే పొలం
కావాలి. ఆ పొలం ఏమైంది చూడండి, 1వ అధ్యాయంలో 10వ వాక్యంలో, 1వ అధ్యాయం 10వ వాక్యంలో పొలం పాడైపోయింది. ధాన్యం దొరకాలని ఏం కావాలి? పొలం మంచిగా ఉండాలి. పొలం పాడైంది. పొలం పాడైంది. పొలం కోసం మాట్లాడుతూ మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో వాడాడు. పొలం లోకం అని వాడాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడింది పొలము లోకం అని రాయబడింది. పొలము లోకము, మంచి విత్తనములు, రాజ్య సంబంధులు. చాలు 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 అన్న. పొలం ఏంటిదట? లోకం. ఏం పాడైంది? పొలం పాడైంది. పొలం అంటే ఎవరు పాడైనట్టు? లోకం పాడైంది. ప్రకృతి ఏమో పొలం, లోకమేమో మనుషులు. అంటే దానికి నిర్వచనం చెప్తున్నాను నేను. పాడైంది ఎవరంటే ప్రకృతిలో ఉంటేనేమో ప్రకృతిలో పొలం పాడైంది, ప్రకృతిలో నివసిస్తున్న మనుషులు కూడా పాడైపోయారు. ఈ పాడైపోయిన ఈ పొలంలో నుంచి ఏమో ధాన్యం, గోధుమలు రావాలి. గోధుమ అయితే గోధుమలు, ఎవరైతే ఎవరు, లేకపోతే ధాన్యం ఏదైతే రావాలో అది రావాలి. పాడైపోయింది. మనుషులు ఏమైపోయారు? పాడైపోయారు. ప్రసంగి గ్రంథం రాస్తారు కదా 7:29లో, మనుషులు యథార్థవంతులుగా గుర్తించను కానీ తంత్రములను కల్పించుకున్నారు. ఎవరు పాడైపోయారు? మనుషులు పాడైపోయారు. ప్రకృతిలోనేమో పొలం పాడైంది, మానవ లోకంలోనేమో మనుషులు పాడైపోయారు. ఒక్కరా పాడైంది? స్కూల్కి పంపితే టీచర్లు పాడైనారు, పిల్లలు పాడు చేస్తున్నారు. గుడికి పంపితే గురువులు పాడయ్యారు, భక్తులను పాడు చేస్తున్నారు. సమాజంలో పంపితే మనుషులు ఏమయ్యారు? రాక్షసులు అయ్యారు. గమనిస్తే పురుషుల బట్టలు మంచుకుంటే ఆడవాళ్ళ బట్టలు మంచుకుంటలేరు. నిన్న పురుషులన్నీ వేసుకుంటున్నారు కానీ స్త్రీలు పాడైపోయింది లోకం. యవనస్తులు పాడైపోతున్నారు, వృద్ధులు పాడైపోతున్నారు, ముసలివారు పాడైపోతున్నారు. పొలం పాడైపోయింది, లోకం పాడైపోతుంది. లోకం పాడైపోతున్న ఈ సమాజాని కోసం ఏం కొడుతున్నాడంటే, ప్రకృతి నుంచి ధాన్యం రావాలంటే పొలం పాడైంది, సమాజం నుంచి నైవేద్యం ఆరాధన రావాలంటే, యథార్థంగా ఆరాధించమని రావాలంటే మనుషులు కూడా పాడైపోతున్నారు. మరి దేవుడు కోరుకున్నారా? ఎక్కడి నుంచి రావాలి? దేవుడు కోరుకునే నైవేద్యం ఎక్కడి నుంచి దొరకాలి? పొలం నుంచి రావాలి, లోకం నుంచి రావాలి. యేసు ప్రభు స్వయంగా అన్నాడు కదా యోహాను సువార్తలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాను? లోకములో నుండి నేను ఏర్పరచుకున్నాను. లోకములో నుండి అంటే లోకములో నుండి, పాడైన స్థలంలో నుండి నైవేద్యాన్ని తీసుకురావడానికి, ఆరాధనను చేయడానికి, ఆరాధనను కల్పించడానికి లోకములో నుంచే రావాలి, పాడైన స్థలం నుంచే రావాలి అన్న మాట్లాడుతూ రిజర్వేషన్ అన్న వాడింది. రిజర్వేషన్ అంటే కోల్పోయిన దానితోనే రెస్టోరేషన్ చేయడం. కోల్పోయిన దాన్ని ఉదాహరణకి ఇర్మియాలో ఏం చేశాడంటే, కుమ్మరోని ఇంటికి పో అన్నాడు. అక్కడికి అంతకుముందు 17 అధ్యాయాల వరకు మాట్లాడాడు. 18 అధ్యాయాలకు వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్తేనే నేను మాట్లాడతాను. అక్కడికి వెళ్ళేంత వరకు కుమ్మరి ఏం చేస్తున్నాడు? సార మీద ఒక కుండను చేస్తున్నాడు. చేసిన తర్వాత బెటర్ అయిపోయింది, సూపర్ అనుకుని తీసి సార మీద మీద పక్కకు పెట్టాలనుకున్నాడు. ఉన్న పాటలో జారిపోయింది. ఇక పడిపోయిందిలే, విడిపోయింది, అయిపోయిందిలే అని చెప్పి ఇంకో మట్టి తీసుకోలే, అదే మట్టిని తీసుకున్నాడు. అదే మట్టిని తీసుకొని ముందు ఏ రూపంలో సూపర్ అనుకున్నాడో, బెటర్ అనుకున్నాడో, నైస్ అనుకున్నాడో, ఎక్సలెంట్ అనుకున్నాడో అదే దాంతో మరలా తిరిగి చేశాడు. నిన్ను నన్ను కూడా అదే, ఎక్కడ కోల్పోయింది అనుకుంటున్నామో, ఎక్కడ పాడైంది అనుకుంటున్నామో, ఏది నిలిచిపోయింది అనుకుంటున్నామో ఆ చోటు నుంచే దేవుడు మరలా తిరిగి లేపుతాడు. ఏ పరిస్థితిలో కోల్పోయామో, ఏ పరిస్థితి దారిపోయామో, ఏ పరిస్థితి తప్పిపోయామో, పోగొట్టుకున్నాం అనుకుంటున్నామో ఆ స్థితి నుంచి దేవుడు మరలా తిరిగి రావడానికి దేవుడు ఇష్టపడి పొలం పాడైంది అని బాధపడ్డాడు. పాడైన పొలం కోసం ఏం చేయాలంటాడంటే, రాత్రి గడపండి. పాడైన పొలం కోసం ఏం చేస్తుందంటే, రాత్రి గడపండి. పాడైన పని కోసం, చెడిపోయిన పొలం కోసం మీరు ఏం చేయండి అంటే రాత్రి గడపండి. ఆ పొలం పాడు కావడానికి పురుగులు వచ్చాయని రాయబడింది. పొలం పాడడానికి కారణం ఏంటంటే పురుగులు 4వ వచనం ఉంది. గొంగళి పురుగులు, పసరు మిడతలు, తర్వాత పసరు పురుగులు, ఆ తర్వాత చీడ పురుగులు, 4 రకాల పురుగులు వచ్చి పాడు చేసినట్టు రాయబడింది. అంటే గొంగళి పురుగులు తిని
గొంగల్ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి. విడిచిపెట్టినాయి. మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. విడిచిపెట్టినాయి. పసరు పురుగులు విడిచిన దాన్ని అంటే చీడ పురుగులు తినివేసి ఉన్నవి. గ్రూప్ లాగా ఓ గ్రూప్ వచ్చింది తిని విడిచిపెట్టేసింది, మరో గ్రూప్ వచ్చింది తిని విడిచిపెట్టేసింది, మరో గ్రూప్ వచ్చింది తిని విడిచిపెట్టేసింది, మరో గ్రూప్ వచ్చింది. ఇవన్నీ పురుగులే. ఆఖరికి ఏం చేసిందంటే పొలాన్ని పాడు చేసింది అని రాయబడింది. గమనించాలి, లోకం పాడైనట్టుగానే పొలం పాడైనట్టుగానే నేటి సంఘం కూడా పాడైపోతుంది. లోకం నుంచి సపరేట్ చేయబడిన వారిలో కూడా పాడైపోతుంది. ఇలాగూ మనం లేఖనాలను ఒకసారి ధ్యానం చేస్తే ఆకాశం భూమిని ఓ దేవాలయంగా సంబోధన చేసుకుంటూ వస్తే దేవుడు కోరుకున్న అది మతం పక్కకు పెట్టి, కులం పక్కకు పెట్టి, సమాజం పక్కకు పెట్టి, ఇవన్నీ పక్కకు పెట్టి ఆకాశం భూమి గోడల్లాగా పోస్తే భూమి మీద ఉన్న మొత్తం దేవాలయంగా చూస్తే అందులో నివసించే మనుషులందరూ కూడా పొలముగా లోకంగా మనం ఆలోచిస్తే పాడైపోయినటువంటి వారందరినీ కూడా దేవుని కొరకు సమకూర్చడానికి ఏమవసరం ఉందంటే, ఎక్కడ పాడైందో ఎక్కడ చెడిపోయిందో దాన్ని తిరిగి దేవుని దగ్గర తీసుకోవడానికి ఏమవసరం అయిందంటే రాత్రి గడపడానికి ఈ ఆన్లైన్ ప్లేయర్ అనేది అవసరం. 34 కీర్తనలు 134 కీర్తనలు చదివాం కదా. దేవుని సేవ రాత్రి ఆయన సన్నిధిలో గడుపు సేవకులను గురించి మాట్లాడుతూ వచ్చాం కదా. రాత్రి సన్నిధిలో నిలబడాలి, గడపాలని చదివాం కదా. దేవునికి స్తోత్రం కలగాలి. విశ్వాసులకు కూడా విశేషమేం కాదు, సేవకులుగా రాత్రి గడపడం అనేది బహు విశేషం. ఎందుకంటే అందులో ఆశీర్వాదం ఉంది. ఎందులో గడపడం? రాత్రి గడపడం. ఎవరు గడపడం? సేవకులు గడపడం, యాజకులు గడపడం, పరిచారకులు గడపడం. అందులో గొప్ప విశేషం ఏంటంటే దేవుడు కోరాడు దాన్ని, రాత్రి నిలబండి నా సన్నిధిలో, రాత్రి గడపండి నా సన్నిధిలో అని 131 కీర్తన 134 కీర్తన అనుబంధంగా ఆ మాటలు అక్కడ మనం కనబడతాయి. అది ఐక్యతతో ఉండాలని, అచ్చట అభిషేకం ఉందని, అచ్చట శాశ్వత జీవం ఉందని, అక్కడ చేతులెత్తడం కోసం మాట్లాడతాడు, ప్రార్థన చేయడం కోసం మాట్లాడతాడు, నిలబడండి రాత్రి సన్నిధిలో నిలబడని విషయాలన్నీ గుర్తు చేస్తాడు. ఈరోజు ఈ ఆల్నైట్లో మనం నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. ఒకసారి నేను రక్షించబడిన సేవకు వచ్చి 2 వారాలైంది. అంటే ప్రభువును దర్శించిన తర్వాత ట్రైనింగ్కి వచ్చాను. నేను మారుమనసు ముందలే, బాప్తిసం ముందలే, ఉన్నపాట్న స్వస్థ పొందగానే వచ్చిన తర్వాత ఇలాగే ఆన్లైన్ జరుగుతుంది. ఆన్లైన్ జరగకంటే ముందు ఏం జరిగిందంటే, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. బైబిల్ స్కూల్కి వచ్చి 1999లో వచ్చాను. 98 ముగించుకొని వెళ్ళిపోతాం. 6 నెలలు అయింది. ఆ రోజు అయ్యారు డ్రమ్ కొట్టాలని ఇవ్వట్లేదు, పరిచయం చేయనివ్వట్లేదు, ఆరాధన చేయనివ్వట్లేదు, బైబిల్ చదవనివ్వట్లేదు. ఆ సంఘం అంతట్లో ఒకరోజు ప్రసంగం చేస్తామంటే వాక్యం చదువుతున్నప్పుడు చదవనివ్వలేదు. అంటే చదివిన తర్వాత మధ్యలో కొంచెం స్ట్రక్ అయింది స్వరం. అయిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ పొందినావా అని అడిగింది. అంటే అసలు ఆ సంగతి తెలియదు. ఆ రోజు చెప్పిన మాట, నువ్వు బైబిల్ చదవద్దు, ప్రార్థన చేయొద్దు, డ్రమ్ కొట్టొద్దు, నువ్వు పరిచయం చేయొద్దు, బాత్రూంలో కూడా సేపు కాడ కూడా పడిపోతాడు. ఇక మనం రెడీ ఉండకూడదు, మనం పరికరం ఇక్కడ. అది కూడా పోయి ఎవరో టీచర్స్ అన్నారంటే వేరే సంగతి. కానీ బైబిల్ స్కూల్ పెద్ద ఆయనే అన్నాడు, మనం ఇక్కడ ఉండకూడదని నేను సుట్కే చదువుకొని రెడీ అయినా వెళ్ళిపోదాం అని. ఆ రాత్రి 3 గంటల అసలు వస్తే అయ్యగారు బైబిల్ స్కూల్ దగ్గరికి వస్తే ఎప్పుడు వస్తారంటే 5 గంటలకు వచ్చేవారు. కానీ ఆ రోజు 3 గంటలకే వచ్చారు. నేను వెళ్ళిపోయి తయారీ అన్ని సమకూడు జరుగుతాయి అన్నట్టు ఆ రోజు నాకు సమకూడు జరిగిందన్న. దేనికి స్తోత్రం కలుగాక. అన్ని దేవుని చేత పిలువబడిన వారికి అన్ని సమకూడు జరుగుతాయని చెప్పాడు కదా అన్న. రోమపత్రికల నుంచి 8:26 విషయం చెప్పాడు కదా. అది కరెక్ట్ 28లో కరెక్ట్గా ఆ రోజు సూట్ అయింది. అసలు వాళ్ళు వస్తే 5 గంటలకు వచ్చేవాళ్ళు స్తుతికోవడానికి. కానీ ఆ రోజు 3 గంటలకు వచ్చి సుధాకరయ్య గారు, నేను కరెక్ట్ ట్రైన్కి వెళ్ళిపోవాలి, గేట్ మీద నుంచి దూకి వెళ్ళిపోవాలి. అమాతం వచ్చేది ఎవరు అన్నాడు. అయిపోయా చల్లగా అయిపోయింది. ఇక సూట్ కేసు తల తీసుకున్నాడు. అప్పుడు మాకు లీడర్ సొలమన్ గారు ఉండి ఆయన పిలిచి, ఇలా పిల్లలు వెళ్ళిపోతే ఎవరు చెప్పాలి బాధ్యత, పేరెంట్స్ అడిగితే ఎవరు చెప్తారు అని, ఈయన పేరు రిజిస్టర్లో ఉందా అని ఇవన్నీ అడిగి నేను చేయబట్టుకుని ఎందుకు వచ్చారో విషయంలో అమ్మ రూమ్ ఉండేది ఆఫీసు, అందులోకి తీసుకుని వెళ్ళి కూర్చొని పెట్టి 15 నిమిషాల్లో
పరిశుద్ధాత్మను పొందడం ఎంత అవసరం ఉందో విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత అమ్మకి చెప్పాడు, వీడిని బైబిల్ స్కూల్కి రాడమ్మా, నాయనకి చెప్పండి 5 రోజుల వరకు వీడిని కాపాడాలని చెప్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళి మన పాత ఇంట్లో నన్ను ఉంచారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమని చెప్పారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థన చేస్తున్న 5వ రోజు వచ్చింది. అయ్యగారు ఆయన కోపం చేశారు, వెళ్ళిపోయి మెసేజ్ వెళ్ళింది. ఆ లోపు ఈ 5వ రోజు నెక్స్ట్ ఆన్లైట్ ప్రేయర్ అనమాట. 5వ రోజు నేను ఉపవాసం మొదలుపెట్టిన 5వ రోజుకు ముగింపులో ఆన్లైట్. ఆ ఆన్లైట్లో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చెప్పారు. కాళ్ళ మోకాళ్ళ కింద ఇసుక పోసుకుంటున్నాం పరిశుద్ధాత్మ పొందాలని. అందరూ చిన్నగుడే సైనస్ ఇప్పుడు పెద్దగానే కానీ అప్పుడు చిన్నగుడే సన్ని కంటే చిన్నగున్నాడు, సన్ని కంటే చిన్నగున్నాడు. సైనస్ కూడా తిమోతి కూడా బాలయ్య సైన్ పేరు అయితే అందరు వచ్చిండ్రు. బోర్లో వాటర్ కొడుతుండే. ఇప్పుడు మీకు మంచిగా ఎంత సుఖం వచ్చిందంటే, మీకు బైబిల్ స్కూల్ స్టూడెంట్స్కి ఎంత సుఖం వచ్చిందంటే భయంకరమైన సుఖం వచ్చింది. వీళ్ళ బోర్లు కొట్టాలి, ఇక్కడ బోర్లు మేము కొట్టాలి, బైబిల్ స్కూల్ దగ్గర కూడా మేమే బోర్లు మోయడం మేమే, అలుక్కోవడం మేమే, అన్ని మేమే చేసుకోవాలి, వంటలు కూడా మేమే చేసుకోవాలి. అక్కడికి వచ్చి మాకు రేపు ఏమొస్తుందో కూడా మాకు తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉండేవి. మీరు అదృష్టవంతులు, ధన్యులు. లేదు పచ్చి పులుసు మాకు గొప్ప భాగ్యం. అది శనివారం వస్తే తప్ప మాకు జర నెల్లూరే కావు. దేనికి స్తోత్ర కలుగా. ఇక కిచెన్ అంటే ఇంకా మన ఇంట్లో అనుకున్న పంట. ఇట్లా చాలా హ్యాపీగా ఉండేది. అసలు మాకు అవి అవి ఇంపార్టెంట్ లాగా కూడా అనిపించేది కాదు. అంటే ఆహారం మీద దృష్టి కానీ, మంచి భోజనం అని కానీ ఈ సోయే లేదు మాకు. 5 గంటలకు లేస్తే స్తుతికూటం, మళ్ళీ 9 గంటలకు వస్తే ఆరాధన, మళ్ళీ క్లాసులో ఏం జరుగుతాయో, ఏం రాయాలో, ఏం పెట్టదు, ఇవే తప్ప ఏమైనా ఉందా సరమనే? అస్సలు ఆ మనసే లేదు. మా బ్యాచ్లో ఉన్న వాళ్ళకైతే ఆ మనసే లేదు. ఇక అట్లా మాకు ముందున్న వాళ్ళకి ఇంకా బాగా మంచిగా ఉంది వాళ్ళకి. మా తర్వాత మాకి మేము చూసిన కాలం మాకు ఇంకా బెటర్గానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగా. రాను 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 మీకు మేలైంది, సుఖం ఎక్కువైంది. మోకాల మీద వేస్తే అయ్యగారు పసంగా అయిపోయేదాకా అట్నే ఉండేటోళ్ళం. మోకాల మీద వాక్యం ఉండేటోళ్ళం. మోకాల మీద వాక్యం ఉండేటోళ్ళం. మోకాల మీదనే అయ్యగారు ప్రార్థన మొదలు పెడితే విజ్ఞాపన ప్రార్థన సాయంకాలం 6 గంటలకు మొదలు పెడతామా, 9 గంటలకు ముగించేవాళ్ళు. 6 గంటలకు మోకాలు వేస్తే పాటలు అయిపోయి మోకాల మీద పాటలు పాడేటోళ్ళు, వాక్యం మోకాల మీద ఉండేటోళ్ళు, ముగింపు ప్రార్థన కూడా మోకాల మీద ఉండే చేసేవాళ్ళం. అమ్మా అవే బ్లెస్సింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఎట్లుందంటే మొదలు పెట్టిన కాడ నుంచి కూర్చే ఇక ముగింపు వరకు ఏముంది చెప్పండి. ఇంకెక్కడ అభిషేకం వస్తుంది, ఇంకొకటి దేవుని సన్నిధిని అనుభవిస్తాం. అవి లేనే లేవు. మోకాలు మంటలు మండితే కూడా మేము ఒక కాలు మీద ఉండి ఒకళ్ళు ఉండేటోళ్ళం. ఇలా వాడేటోళ్ళం. మోకాల మీద ఉండి ఇటుపోయి అటుపోయి ఊగేవాళ్ళం. ఎందుకోసం అంటే జనరల్ రిలీఫ్ ఇస్తుందని. మోకాలు నొప్పులు వచ్చినాయి. చాలా విచిత్రమైన విషయం. మనం చాలా భయంకర రోజులు కనిపిస్తున్నాం. మనం విషయాలన్నీ మనం మార్చుకోవాల్సి ఉంది. సరే, ఎందుకు ఈ విషయం గుర్తు చేశానంటే ఆ ఆన్లైన్లో ఆ విషయం చెప్పిన తర్వాత సందేశం ఇస్తున్నాడు సేవకుడు యెషయా పెదవులు కాల్చడం కోసం. ఇక్కడ కర్ణాటకలో ఒక సిస్టర్ వచ్చింది బైబిల్ స్కూల్కి. ఆమె కుమార్. ఆమె మా పొలం, మా స్థలం, మా ఇల్లు అబ్బాయికి 8 రోజులు మాతో పాటు స్టూడెంట్. ఆమె ప్రవచనం ఎత్తి నా కోసం చెప్పింది, నా కుమారుడు వస్తే నీలో పాపం కనిపిస్తుంది. బాప్తిస్మం ఇంకా మళ్ళీ పాపం అయింది. పాపం కనిపిస్తుంది, నేను ఒప్పుకొని చెప్తుంది. చెప్తుంటే ఏడుస్తా ఉన్నా, ప్రభువా మరి ఆమె పాపం అంటుంది, ఏందో అర్థం కాదు ఆయన. అంటే ప్రవచనం తెలియదు నాకు, ప్రవచనం ఇవన్నీ విషయాలు తెలియవు. ఆమె నా పేరు పెట్టి పిలిచి ఇవ నా కుమారుడు అడవింది, నీ పాపం కనిపిస్తానని నిశ్చితంగా చూస్తున్నా. అప్పుడు పాపం అంటుంది, పరిశుద్ధాత్మ అంటుంది, అమ్మగారు ఏమో 5 రోజులు ఉపవాసం పెట్టింది, ప్రార్థన చేయమంటుంది, అయ్యగారు ఏమో ఉండొద్దు అన్నాడు. అది అంతా చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనంలో ఒక మేక, నల్లటి మేక, ఆ మేక మీద ఇంత పెద్ద మూట, పత్తి మూట దానికి కట్టి కనబడుతూ ఉంది. ఇవన్నీ ఎక్కడ చేసేవారంటే మా అమ్మ నాన్న వాళ్ళు పొలం దగ్గర పంపేవాళ్ళు కాపలా. పంపితే పత్తి అంతా తీసి మూట కట్టి మేక మీద కట్టి మా తమ్ముడు ఒకరిని పిలిచి నేను అమ్ముకొని రాకపోవడం నీకు సగం నాకు సగం అని నీ ఇంటి దొంగనమాట అమ్మి పంపితే వానికి సగం నాకు సగం. ఇంకేం మా ఇంటి దగ్గర మా తమ్ముడు చెప్పడు, నేను చెప్పను.
మోసం చేసిన ఎవరిని? మా తల్లిదండ్రులు. అంటే ఇది పాపం అని నాకు అర్థం కాలే, మాదే కదా అనుకుంటున్నాం. పాపం అర్థం కాలే. సాంతంగా నుంచి ఒక రెఫరెన్స్ దేవుడు నాకు చూపిస్తే ఆ తల్లిదండ్రుల యొక్క సొమ్ము కూడా అది పాపం కాకపోవును అనుకుందురు అని ఉంది. ఆ విషయం అర్థమై పశ్చాత్తాపడిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి రావడం ప్రారంభం. దాదాపుగా 15 మంది ఆ రోజు పొందింది. 15 మందిని అగ్ని మీదకి రావడం, దొరలాడడం, 5 గంటలు అనే భాషలు మాట్లాడాను నేను ఆ రోజు. 5 గంటలు. అంటే ఎందుకు నేను విషయాలు గుర్తు చేస్తాను అంటే ఈ ఆల్రెడీ ప్రేయరు అదే సాధారణంగా దాటిపోవద్దు, ఏదో ఆచారబద్ధంగా జరగవద్దు, జరగాలి కాబట్టి జరగదు. మనం తప్పకుండా ఏదైనా పొందే తీరాలి, ఏదైనా అనుభవించే తీరాలి. అమృతయ్య ఏదైనా అనుభవించే తీరాలి. ఏందయ్యా అంటే నిద్రపోయి లేచాందమా అనప్పుడు మరి ఏదో ముందు తీరాల్సిందే, ఏదో పొందుకొని ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందే. మనం అంత డబ్బు ఖర్చు చేసుకుని వచ్చి నిద్రపోయి లేచుకుని వచ్చాం. ఆలోచించేయండి కొంచెం, జర సుఖపడడానికి ప్రయత్నం చేయొద్దు. కొంచెం ఆనుకుంటే నిద్ర వస్తూ కొంచెం చక్క కూర్చో. దాన్ని తప్పించుకోవాలి కదా మనము. ఎరక వాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్టు సోమరితనం నుండి నిద్ర నుండి మనం తప్పించుకోవాలి, ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ 2 చేతులు స్తుతిద్దాం. ఒకసారి చేతులతో మస్తు మస్తుగా స్తుతి చెల్లిస్తాను, నా హస్తాలెత్తి ఆరాధిస్తాను. మస్తు మస్తుగా అంటూ గారు చేస్తారు. హల్లెలూయా. కనుక మన ఆరాధన నిలిచిపోయిన విషయంలో పొలం పాడైనందుకే ధాన్యం రాలేదు, మనుషులు పాడైనందుకే యథార్థత పాడైంది. అది కోల్పోయాం. దాన్ని తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు మన యథార్థంగా ఆరాధించే వరకాలని తండ్రి కోరుతూ ఉన్నాడు. 2వ పాయింట్ ఏంటంటే భూమి అంగలార్చుతున్నది, ధాన్యం నశించింది. ధాన్యం నశించింది. ధాన్యం కోసం ఏం చదివాం? మత్తయి సువార్తలో 13:38లో ఏం చదివాం? ధాన్యం రాజ్య సంబంధులు, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు. రాజ్య సంబంధులు అంటే పరలోక రాజ్యం పోతామన్న నిశ్చయత ఉన్న వాళ్ళే, విశ్వాసం కలిగిన వారే, బాప్తిస్మం పొందిన వాళ్ళే, ఆ పరలోక రాజ్యం వెళ్తామన్న నిశ్చయత కలిగిన వాళ్ళే, నిరీక్షణ కలిగిన వారే. కానీ వాళ్ళు ఏమైపోతున్నారంట? నశించిపోతున్నారు. ఇటీవల యూట్యూబ్లో చూసినాం, 15 సంవత్సరాలు సేవ చేసిందట, ఇప్పుడు యేసు దేవుడు కాదని వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్య రీసెంట్గా నేను పౌల్ పాస్టర్ గారు ఓ సిచ్యువేషన్ మాట్లాడుతూ ఉన్నాం, ఓ సందర్భం మాట్లాడుతున్నాం. ఆయన లక్షల మంది తెలుసంట, ఆయన లక్షల మందికి తెలుసంట. ఆయన లక్షల మందికి తెలిసిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను వెనకకి వెళ్ళిపోతా, నాకు సద్గుణ తెలుసు, కర్ణాకు సద్గుణ తెలుసు, అయ్యా సుగుణ ఆయన తెలుసు, ఇంకెవరో తెలుసు, ఇంకెవరో తెలుసు. నేను అవసరమైతే నరకానికి కూడా పోనీక. నాకు ఆశ్చర్యం వేసింది, ఆ నరకానికి కూడా పోతా అంటున్నాడు. నేను నరకానికి కూడా పోతా, కానీ నా కోరికలను చంపుకోలేకపోతున్నా. ఓ కొడుకు జీవితం నరకానికి వెళ్ళాలని నేను అడిగి అంటే అర్థం చేసుకోండి. పరలోక రాజ్యానికి పోతామని సిద్ధపడిన వాడు ఓ సభలో కేయపాల్ గారి ద్వారా సభలో రక్షించబడ్డాడు. ఆయన ఓ సభలో రక్షించబడ్డాడు, అద్భుతమైన శక్తితో తాకబడ్డాడు. ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేక ఏం కావాల్సి వచ్చిందంటే నరకానికి పోవడానికి సిద్ధమవుతున్నాడు, కానీ దేవుని కోసం బతకడానికి ఇష్టపడతలేడు. తన కోరికలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుని కొరకు బ్రతకాలన్న నేను ఓ రెఫరెన్స్ కూడా చెప్పా, ఆత్మ చేత శరీర కార్యాలు సంపవచ్చు అని ఉంది కదా అని చెప్పా. ఆత్మ భాషలు పరిశుధాత్మ పొందావా అని అడిగిన, చెప్తే పొందాను అన్నాడు. మరి ఆత్మ వలన మీరు భాషలు మాట్లాడితే మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది కదా అంటే ఇవన్నీ కూడా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటున్నాడు. అంటే ఎందుకు వ్యవహరిస్తున్నారు వీళ్ళంటే పరలోక రాజ్యానికి పోతామన్న నిశ్చయిత గలవారు కూడా నశించిపోతున్నారు. పరలోక రాజ్యానికి వెళ్తామని నిశ్చయిత గల వారు కూడా, నమ్మి బాప్తిస్మం రక్షింపబడినాడు కదా, అలాంటి వ్యక్తులు కూడా, పరలోక రాజ్య సంబంధంగా బ్రతకాలనుకుంటున్న వ్యక్తులు కూడా ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు.
అది పెంట కింద పడింది అని వాక్యంలో ఉంది 17 వచనంలో. విత్తనము మంటి పెట్టల కింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టివాయను. అభివృద్ధి పొందకుండా ఒక్కొక్క సమస్య కింద పడి, భార్య ఒక సమస్యగా మారి, భర్త ఒక సమస్యగా మారి, తల్లిదండ్రులు ఒక సమస్యగా మారి, ఆర్థిక ఇబ్బందులు సమస్యగా మారి, కోరికలు ఒక సమస్యగా మారిపోయి పరలోక రాజ్యానికి వెళ్తామన్న వాళ్ళు కూడా నశించిపో. ఉదాహరణ గారడి సింహం, అంతే కదా, గారడి సింహం ఘోర దుష్టత్వ బంధకాలలో చిక్కుపడవలసి వచ్చింది. వెనుకబడిపోతున్నారు. పరలోక రాజ్యం వెళ్తామన్న వాళ్ళు కూడా, పరలోక రాజ్య సంబంధం వెళ్తామన్న వాళ్ళు కూడా నేను అలా బతకలేకపోతే ఏం చేయమంటారు? దేవుడు మార్చుకోవాలంటున్నారు. ఆఖరికి సినిమా టాక్సీ పోనీక దేవుడుగా అడ్డం రాలేదు, తాగడానికి పెట్టిన దేవుడు అడ్డం రాలేదు, కేవలం భక్తిగా బ్రతకడానికి మాత్రం దేవుడు అడ్డమవుతున్నాడు. మార్చాలంట, దేవుడు మార్చాలంట, దేవుడు ఇస్తాలంట, దేవుడి కోసం ఏమో చేయాలంట. ఈ విధంగా చర్చెస్ లో ఉన్నవారు కానీ, కుటుంబంలో ఉన్నవారు కానీ, సేవకులైన వారు కూడా ఎలా మారిపోతుందంటే నశించిపోతున్నారు. అందుకొరకు మనం ఏం చేయాలంట? రాత్రి గడపాలంట. నశించిపోతున్న సమాజం కొరకు మనం రాత్రి గడపాలి. రాజ్య సంబంధమైన వారయ్యా, పరలోక రాజ్యం వెళ్తామన్నవారు, రక్షణ పొందుతామన్నవారు. యేసుప్రభు పేతురు సందేశంలో ఉన్న మాట ఏంది? మారు మనసు పొందుడి, బాప్తిస్మం పొందుడి, పరిశుద్ధాత్మ వరం పొందుదురు, మూర్ఖులవి తరం వారికి వేరై. అంటే మారు మనసు పొందినా రక్షణ ఉందనుకుంటున్నాం మనం, బాప్తిస్మం పొందినా రక్షణ ఉందనుకుంటున్నాం మనం, పరిశుద్ధాత్మ పొందితే రక్షణ ఉంది అనుకుంటున్నాం మనం. మూర్ఖులవి తరం వారికి వేరు కాకుండా బ్రతికితే కూడా రక్షణ లేదు. మూర్ఖులకి తరం వారికి వేరుగా బ్రతకకపోతే రక్షణ లేదు. అందుకొరకు దాని కొరకు మనం ఏం చేయాల్సి ఉందంటే, ఆ నశించిపోతున్న వారి కొరకు మనం రాత్రి గడపవలసి ఉంది. ధాన్యం నశిస్తుంది. ఎప్పుడు యూదా పత్రికలో ఉంది 5వ వచనంలో. ఈరోజు క్లాసులో జ్ఞాపకం చేశారు. ఐగుప్తు నుండి ప్రజలను విడిపించడానికి రక్షించి ఉన్నాడన్నను అనే సంగతి వారికి తెలిసి ఉన్నను, వారు నమ్మకపోయింది. ఐగుప్తు నుండి వారు రక్షించినారన్న సంగతి వారికి తెలిసినా కూడా వారు నమ్మలేదని రాబడింది. మన లోకములో నుండి దేవుడు రక్షించాడు అన్న విషయం మనకు నమ్మకపోతే ఉపయోగం ఏమీ లేదు. ఏమి ఉపయోగం లేదు. మనం నమ్మవలసిన అవసరత ఉంది. అంటే గమనించండి, ధాన్యం కింద బిడ్డ కింద పడి ధాన్యం ఏమైపోతుందంటే కుళ్ళిపోతుంది. సమస్యల కింద పడి, పరిస్థితుల కింద ఉండి, జబ్బుల బారిన పడి, అనారోగ్య పరిస్థితుల పడి, అప్పుల బారిన పడి, ఏదో మన మీద పరిపాలన చేసి పరలోక సంబంధమైన రాజ్య సంబంధాలుగా పరలోక రాజ్యం వెళ్తామనే పాట పాడిన వారు కూడా ఏమో కావాల్సి వస్తుందంటే పాడు కావాల్సి వస్తుంది. ఉదాహరణ ఎవరు? సొలొమోను. అతనికి ముందుగా అతని తర్వాత కానీ అతని వంటి జ్ఞానవంతులు లేరు. కానీ విశ్వాసం జాగ్రత్తలు అతని పేరుందా? లేదు. 2 సార్లు ప్రత్యక్షత ఇవ్వలేదా? ఇచ్చాడు. మార్పు చెందాడా? చెందలేదు. రాజ్య సంబంధం కాడా? రాజ్య సంబంధం ఏమైపోయాడు? పడిపోయాడు. నశించిపోతున్న వారి కోసం మనం గడపవలసిన అవసరత ఉంది. 3వ పాయింట్ ఏంటంటే, కొత్త ద్రాక్ష రసము లేకపోయాను. కొత్త ద్రాక్ష రసం అనేటువంటిది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొత్త నిబంధన ఎలా పుట్టింది? యేసు ప్రభు రక్తం వలన. కొత్త నిబంధన ఎలా పుట్టింది? యేసుక్రీస్తు యొక్క అనేకుల పాప క్షమాపణ కొరకు పుట్టింది. కొత్త నిబంధన ఎందుకు పుట్టింది? పాతది లోపమైనందుకు పుట్టింది. పాత ఎప్పుడు అదే. కొరింథీ పత్రిక 3:17 ఎప్పుడైతే పాత గతించను అనేకుల నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం నా వలన కొత్త నిబంధన. అది యేసు ప్రభు ద్వారా కలిగిన కొత్త నిబంధన. అంటే ఇది దేనికోసం అక్షరశః దేనికోసం వాడబడిందంటే, సంపూర్ణ మానవత్వం, సంపూర్ణ దైవత్వం. యేసుక్రీస్తులో సంపూర్ణ మానవత్వం ఉంది, సంపూర్ణ దైవత్వం ఉంది. సంపూర్ణ మానవత్వం లేకుండా అయిపోతుంది, సంపూర్ణ దైవత్వం లేకుండా. మానవత్వం కలిగి మనకు సహాయం చేసుకుంటలేడు, దైవత్వం కలిగి కూడా సహాయం చేసుకోవట్లేదు. మానవత్వంతో చేసుకున్నప్పుడు నాకేమైనా కనిపించాడు, మా నాన్న నాకేమైనా కనిపిస్తా ఉంటే
మా నాన్న ఏం చేసిందంటే మా నాన్న రెండో వ్యక్తి. అంటే మా అమ్మ వాళ్ళ సంతానం మొత్తం, అంటే వాళ్ళ అక్క చెల్లెలు మొత్తం 5. మా నాన్న 2వ నంబర్, అంటే అల్లుడు. మా అమ్మ 2వ మెంబర్ అనమాట ఇంట్లో. అప్పుడు మా నాన్న మా అమ్మని చేసుకొని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసిండు. అంటే మా పెద్దమ్మ చిన్నమ్మ అందరి పెళ్లి ఆయన చేసిండు. నాకేం గుర్తు వచ్చిందంటే మా అత్తగారి ఇళ్ళు అందరి పెళ్లి నేనే చేసిన. అంటే మానవత్వంతో మా నాన్న కూడా ఇట్లా చేసిండు, నేను కూడా చేయాలి అనుకొని చేశాను. ఇది ఏమంటారంటే మానవత్వం. దైవత్వంతో ఆలోచన చేస్తే దేవుని మనసుతో మనం చేస్తాం. అచ్చంపేటలో ఒక ఎమ్మెల్యే గారు అచ్చంపేటలో 100 పెళ్లిళ్ళు చేసిండు. 100 పెళ్లిళ్ళు చేశారు వంశీకృష్ణ అన్నట్టు ఆయన. 100 పెళ్లిళ్ళు. మళ్ళీ మంటపం ఒకటే, పెళ్లి మంటపం ఒకటే, ఆహార పదార్థాలు ఒకటే. ప్రతి పెళ్లికి బాపన ఆయన, పెద్ద ఆయన బాపన పెళ్లి చేశాడు. అని అందరికి కట్నం కనుక అన్ని 100 పెళ్లి చేశాడు. ఏముంది ఆయనకి? దేవుడు లేదు, ఆయనకి పరిచయం లేదు, ఆయనకి నిజ దేవుడు పరిచయం లేదు. 100 పెళ్లి చేశాడు ఆయన. దేవుడితో చేయగలిగాడంటే ఆయన మానవత్వం. ఒకటి మానవత్వం ఏంటంటే పెళ్లి అనేది మంచిది, అలా చేస్తే మనం మంచిగా అవుతుందనే భావంతో చేసిండు. చాలా ఖర్చు చేసిండు. మానవత్వం లేకుండా అయిపోతుంది జనాలకి, దైవత్వం కూడా లేకుండా అయిపోతుంది. దైవత్వం లేకుండా వ్యక్తులుగా పాడైపోతుంది లోకం. దీని కొరకు మనం ఏం చేస్తుందంటే రాత్రి మనోనికి బాగా ఫిక్స్ అయిపోయింది కదా, దేవునికి స్తోత్రం కలుగు. చివరిగా ఏంటంటే తైలపు వృక్షములు వాడిపోయారు. ఈరోజు అభిషక్తులైన వారు కూడా వాడిపోతున్నారు. ఆత్మపూర్ణులైన వారు కూడా ఆత్మపూర్ణులై ప్రవచనాలు మాట్లాడి చెబితే జరిగిపోయిన సంగతులు నిమిషాల్లో ఈరోజు చెప్తే రేపు నెరవేరింది, ఉన్న పాటలు చెప్తే నెరవేరిన సందర్భాలు ఉన్న వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే వాడిపోతున్నారు. దైవత్వం కనపడతలేదు ముఖాలలో, మాటలలో దైవత్వం కనిపిస్తలేదు, ప్రవర్తనలో దైవత్వం కనిపించట్లే. ఏ విధంగా వస్తే కడుపు నిండా పరిస్థితి ఏర్పడింది. ఏ విధంగా వస్తేమి అది వంకర మార్గమా సకల మార్గమా అది ఇంకా ఆలోచనే లేదు. తైలపు వృక్షములు వాడిపోవచ్చున్నవి. ఆత్మపూర్ణమైన వారు కూడా పాడైపోతున్నారు. ఒక ఆయన అంటాడు, పిఎం సామలయ్య గారు పాడైందట. పిఎం సామలయ్య గారు పాడైందట. అమెరికాకు పోయి యేసునామములో బాప్తిసం పొందిండట. ఆయన మంచోడే చెప్తాడు. ఆయన మంచోడే, ఎటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళే దత్త అవుతారు. ఆయన ఉంటే సరిపోయిందట. ఆ పిఎం సామలయ్య గారికి మరి ఎక్కువ మదయ్య చెప్పిండట. మన దగ్గరికి వస్తారు కదా ఆయన నల్లట, ఆయన చెప్పిండట. ఏమని చెప్పిండట? యేసునామములో పొందింది ఆయన చెప్పిండట. ఏంటిది? వాడిపోయే స్వభావం కాదా? పాడయ్యే స్వభావం కదా? వాడిపోయే స్వభావం కదా? పనికిమాల స్వభావం కదా? ఇలాంటివన్నిటిని కూడా వాడిపోతున్నారు. ఏజే మాథ్యూసే గారు పెద్దయ్య గారు ఇట్లయినా చెప్పినట్టు ఏజే మాథ్యూసే గారు ఇట్లాంటివన్నీ వాడిపోయే క్రియలు కావాలి, పాడయ్యే పనులు కావాలి, పనికిమాల చేష్టలు కావాలి. నేను వచ్చే వరకు పాస్టర్ గారు ఇక్కడ పునాసిద్ధాంతకు తిరిపారు పిల్లలు. కానీ ఇక అపోస్తల బోధ కోసం 2వ అధ్యాయంలో అపోస్తల 2వ అధ్యాయం 30 అక్కడ వాడాడు. క్రీస్తు యేసు కోసం, క్రీస్తు యేసు నందు విశ్వాసం బాప్తిసం పొందాలనే విషయాన్ని మాట్లాడాను. అవి అపోస్తల బోధ, క్రీస్తు బోధ ఇవన్నీ ఇక్కడ ఉండే ఉదయం పిల్లలకు నేను వివరిస్తూ చెప్పాను కొన్ని విషయాలు. నేను ఎందుకు విషయాలు గుర్తు చేస్తున్నానంటే తైలపు వృక్షాలు ఏమైపోతున్నాయి? వాడిపోతున్నారు. ప్రోత్సహించే ఉపదేశం, చనిపోయిన లేపే మాటలు, కుళ్ళిపోయిన లేపే మాటలు, బలహీనపడ్డ లేపే మాటలు లేవు. ఈ పాడైన చూసే జీవితాలేనా? వాడిపోయిన బ్రతుకులేనా? వాడిపోయిన పనులేనా? మా పాపకు బాసలో చదువుతుంది అమ్మాయి. ప్రసాద్ మందమరిలో ఉంటాడంట. ఆయన పేరు ప్రసాద్ అంట. ప్రసాదో చూసావు మందమరిలో ఉంటాడంట. ఆయన అయ్యగారు తెలుసంట. అయ్యగారు పెద్దయ్య గారు తెలుసంట.
మా పాప మాట్లాడితే మెసేజ్ నా మెసేజ్ ఇచ్చి చెప్పిందంట ఆయనకి. చెబితే విషయం చెప్తున్నారు, ఆ పెద్దయ్య గారి దగ్గర ఉన్నారా, బైబిల్స్ టీచింగ్ ఇస్తారా అని ప్రస్తావన చేస్తా ఉంటే ఆ అమ్మాయితో అమ్మాయి పేరు అపర్ణ, మా అక్కడ రా పాప మీరు మా దగ్గర పాపని మా పాపను పిలిచిందంట. పిలిస్తే పాప ప్రస్తావన చేస్తే డాడీ అంకుల్ ఇప్పుడు రమ్మంటున్నాడు, డాడీ రమ్మనిపిస్తుంటే ఏంటంటే ఒక చిన్న ప్రస్తావన ఎత్తింది. ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందితేనే కరెక్ట్ అని చెప్పిందట. డాడీ ఇట్లా అడుగుతుంది, పోవాలి డాడీ అంటే పోవద్దు అని చెప్పిన. అక్కడికి పోవద్దు, శుభం కూడా చెప్పొద్దు అని చెప్పిన పాపకి. తీరా చెప్పిన తర్వాత నాకు అసలు విషయం చెప్పాలి కొన్ని క్లారిటీ ఇచ్చిన. ఆ అమ్మాయి కోసం మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ నాకు అయ్యగారి కోసం నాకు చాలా విషయాలు తెలుసు, కానీ ఆల్రెడీ చెప్పిన మాట మనం నమ్మొద్దు. మనం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిసం పొందాలని నేను పాప చెప్తే వాళ్ళు అంటున్నాడు ఆల్రెడీ చెప్పిన మాటలు నమ్మొద్దు. బైబిల్ ఏముందో అదే మేము బైబిల్లోనే చెప్తున్నాం. బైబిల్ అయ్యా వాళ్ళు చేసినాము వాళ్ళు చేస్తున్నాం పరిచయం ఉండొచ్చు. ఏసునామంట ఆడికి రమ్మని మా పాపను రమ్మని పిలుస్తున్నారు. పిలిస్తే ఆ పాప క్లాసు మీద ప్రజలలో ఉన్నదే కానీ అక్కడికి వెళ్ళదు, తప్పుడు పోదని చెప్పారు. ఏమైపోతున్నారు జనాలంటే వాడిపోతున్నారు. ఆ పాప అడిగిందంట, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్వం అని యేసుప్రభు ఇవ్వమని చెప్పింది కదా అంకుల్, మరి మీరు ప్రభునేసునామం అని వాడుతున్నారంటే వాళ్ళ మాట ఎవరు వాళ్ళ మీద మాట కదా, యేసుప్రభు మాట కదా. తండ్రి కుమార పరిశుద్ధ బాప్తిస్వం అనేది యేసుప్రభు మాట కదా. మీరు వాళ్ళ మాట ఏంది? నేను చెప్పిన లేని అమ్మాయికి ఈ విషయాలు లూకాసు వార్తలో ఉంది కదా. ఆ ఎర్మాయి గ్రామానికి వస్తున్న వాళ్ళకు సాక్ష్యం ఇచ్చారు. మనుషుల ఎదుటను దేవుని ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త ఉండెను అని ఉంది కదా. ఆయన క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అని లూకా సువార్తలో ఉంది 24వ అధ్యాయంలో. అంటే బాప్తిసం ఇచ్చినప్పుడు ఆయన క్రియ కదా. యేసుప్రభు బాప్తిసం ఇచ్చారు కదా యోహాను సువార్తలో 3:22లో పాస్టర్ సురేష్ గారు ఇచ్చారు కదండి. యూదయ దేశంలో యేసుప్రభు బాప్తిసం ఇచ్చారు కదా. బాప్తిస్మం ఇచ్చు కాలము గడుపుచుండెను అని ఉంది కదా 3:22లో. 5వ స్థలంలో యోహాను బాప్తిసం ఇచ్చారు ఉంది కదా. గలతీ పత్రికలో గలతీ అనే పట్టణంలో యోహాను సువార్త 4:1 గలతీ అనే పట్టణంలో శిష్యులు బాప్తిస్మం ఇచ్చుచుండ్రి. యేసుప్రభు బాప్తిస్మము ఇవ్వలేదు. బాప్తిస్మం ఇచ్చాడన్న సంగతి విన్నారు. ఎక్కువ శిష్యులు చేసుకున్నారన్న సంగతి వాళ్ళు విన్నారు. ఆ రోజు యేసుప్రభు శిష్యులతో వాళ్ళు ఇచ్చారు, కానీ యేసుప్రభు బాప్తిస్మం ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వలేదన్న మాటను బట్టి ఎక్కడ ఇవ్వలేదని చెప్తారు మనం. యేసుప్రభు ఇచ్చాడు బాప్తిస్మాలు, కానీ గలిలయలో ఇవ్వలేదు, యూదయలో ఇచ్చాడు. ఆయన క్రియలోను వాక్యంలో శక్తి గల ప్రవక్త. ఇస్తే ఎట్లా ఇస్తాడు ఆయన? అట్లే ఇస్తాడు అని మాట చెప్పిందట. నువ్వు మొండిదానంలో కదా అమ్మన్నాడట. అంటే ఎదురు విషయాలు నేను గుర్తు చేస్తున్నానంటే చెట్లు వృక్షాలు ఆత్మపూర్ణమైన వారు కూడా వాడిపోతున్నారు. ఆత్మపూర్ణమైన వారు కూడా వాడిపోతున్నారు, తొలగిపోతున్నారు, తప్పిపోతున్నారు. పాస్టర్ గారి విషయాలు చాలా సీరియస్ గా తీస్తుండు. ఇంతకు ముందుకేమో చూస్తున్నాడు పెట్టిండు, ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ గా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరూ స్తుతిద్దాం. వృక్షాలు ఏమవుతున్నాయి? వాడిపోతున్నారు. ఆత్మపూర్ణమైన వారు వాడిపోతున్నారు. సత్య సంబంధులు పెద్దయ్య గారు 8 సార్లు అని సంబోధించే సందర్భాలు, కౌగిలించుకుంటే కడుపులో లేదు కౌగిలించుకుంటూ వస్తుందా అని చెప్పిన సందర్భాలు, నేను వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు. పెద్దలు పిఎం సామలయ్య గారు, కేఆర్ డేవిడయ్య గారు, పరంజ్యోతయ్య గారు, తర్వాత దేవసామయ్య గారు ఒక మీటింగ్ లో ఒక పెద్ద హోటల్లో వాళ్ళని పెడితే ఈ తప్పిపోయిన పిఎం పరంజ్యోతయ్య గారు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వస్తే అయ్యగారు అన్న మాట, అయ్యా పరంజ్యోతి గారు వచ్చారు మీరు వెళ్ళడానికి వస్తే మారుమనసు పొందినేమో అడగన్నాడు. దగ్గరికి వచ్చి అయ్యా మారుమనసు పొందిన అంటుండే అయ్యగారు అంటే నవ్వుకుంటున్నాడంట. పొందినేమని చెప్పండి బ్రదర్ అంటే. తర్వాత వచ్చి అయ్యా పొందిన అంటున్నారా అంటే బాప్తిసం పొందినేమో అడగన్నాడు. అంటే బాప్తిసం పొందిన అడుగుతున్నారయ్యా. నవ్వుకుంటూ వెళ్ళి అయ్యా బాప్తిసం పొందినా అని అడుగుతున్నాయి. పొందినా పరిశుద్ధాత్మ పొందినేమో అడిగినట్టు. ఇందులో ఏం కనపడుతుంది మనకంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధన వారికి మరలా జ్ఞాపకం చేస్తున్నారు అని అర్థమైందట అయ్యగారికి. ఆయన అంటాడు ఇటు పోయిందట, అయ్యగారికి చెప్పాడంట, వీళ్ళకి చెప్తుండట, మధ్యలో తిరుగుతున్నాడట. అయ్యగారికి అంతరంగం అనిపించిందట, ఇది మధ్యలో చేసే సేవ చాలా ఘనమైంది అనిపించిందట. హల్లెలూయా. అంటే గమని ఆ రోజు నవ్వుకుంటూ చెప్పాడు విషయాన్ని, కానీ
ఉపదేశం సహవాసం కొరకు అంత నిక్కర్సుగా బ్రతికాం. కేఆర్ డేవిడ్ గారు మా కుటుంబ సభ్యుడు, కానీ ఆయనతో చేయగలపలేదు అన్నాడు. చేయగలపలేదు అన్నాడు. ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన నాకంటే సీనియర్ పాస్టర్ గారు, కానీ ఆయనతో చేయి కలపలేదు అన్నాడు అయ్యగారు. చనిపోయేంత వరకు చేయగలపలేదు అన్నాడు ఆయన. ఎందుకు అని ప్రస్తావన చేస్తే వాడిపోయిన వారు అన్నాడు నోటు అయ్యగారు అన్న మాటలు ఇది. సత్యం కొరకు బ్రతకాలన్నాడు. ఓ విజయవాడ సభలో పేరు పరంజ్యోతి గారు ఇలా కొంగు పట్టుకొని కండువ ఇలా పట్టుకొని సహవాసాన్ని మాకు భిక్ష వేయండి అని అడిగిండట. సహవాసాన్ని మాకు భిక్ష వేయండి అని అడిగిండట. మనకు సహవాసం విలువ అర్థమైతే లేదు. సహవాసం యొక్క విలువ మనకు అర్థమవుతలేదు. మన కుటుంబ సభ్యులు ఒకరు చెప్పాను నేను, పురుషోత్తమయ్య గారి సంతానంలో ఒక ఆయన చెప్పాను, జడ్చలలో గోడలు ఉన్నని చూసి వెళ్ళిపోతాను, నాకు వేరే సంబంధం అవసరం లేదని చెప్పాను. జడ్చలలో గోడలు ఉన్నని చూసి వెళ్ళిపోతా, అయ్యగారు సమాధి ఉంది అక్కడికి వచ్చి వెళ్ళిపోతా, నాకు ఇంకో విషయాలు నాకు అక్కర్లేదని చెప్పాను. ఇంత ఖచ్చితంగా ఉన్నామంటే నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎట్లా దొంగలని తెలుసు కదా. నేను ఎందుకు విషయాలు గుర్తు చేస్తున్నానంటే దేవుని కోసం, ఉపదేశం తెలిసిన కోసం. ఎట్టి తిరిగినా ఎక్కడికి వెళ్ళిపోయినా ఇంతకంటే మించిన ఉపదేశం ఏం లేదు. లేదు 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 ఎక్కడ కూడా లేదు. ఆ ఉపదేశం కొరకు నిలబడాల్సిన అవసరం ఉంది. ఉప్పు తిని సప్పగుందని చెప్పొద్దు. మనం ఉప్పు తిని ఏమనదు, సప్పగుందని మాత్రం అనవద్దు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దేనికి స్తోత్రం కలుగాక. నేను ఏమంటున్నా అంటే వృక్షములు వాడిపోతున్నాయి, కనబడుతున్నాయి, సహవాసాలు కనపడుతున్నాయి, వాడిపోయినట్టుగా కనపడుతున్నాయి, వాడిపోయినట్టుగా కనబడుతున్నాయి, తప్పిపోయినట్టు కనపడుతున్నాయి, అభిషేకం లేనట్టు కనపడుతుంది. అభిషేకం కలిగి ఉంటే ఏం కనపడతాయి? ఇక్కడ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి, కనబడతాయి. పాస్టర్ గారు మీ పరిచయాలు లేవా? కనబడుతున్నాయి అంటారేమో. తాండ్రుకు రండి, నేను చేసే పరిచయాలు రండి, నేను చూపించగలను. అమృతరావు పాస్టర్ గారి దగ్గర నాలాంటికి వెళ్తా, వాళ్ళ దగ్గర కనిపిస్తలేవా? పరిశుద్ధాత్మ పొందుతున్నారా? చేతులు ఇస్తే పరిశుద్ధాత్మ పొందుతున్నారా? శక్తులు అనుభవిస్తున్నారా? వరంగల్ ఇక్కడ అక్కడ ఎర్రవల్లిలో పరిచయం జరుగుతూ ఉంది. మన ఓ బాబు ఇజ్రాయేల్ అబ్బాయి గతంలో ఎప్పుడో ప్రవచనం చెప్పే మర్చిపోయినా. అబ్బాయి 19 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి నేను పాస్ కాదని కూర్చున్నాడు నిరుత్సాహంగా. ఆ తల్లిదండ్రులు ఈరోజు ఒక పూట కదా ఒక ప్రవక్త వస్తున్నాడు, ఆయన ద్వారా దేవుడు మాట్లాడతానని తీసుకొచ్చినాడు. తల్లి బలవంతం చేసి తీసుకొస్తే ఆ దినం ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎక్కడో తెలియని సొమ్ముని దగ్గరికి దేవుడు నడిపించబోతున్నాడు అని చెప్పాడట. దేవుడు ఒక 4 వీలర్ మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడట. చెప్పి 10 ఏళ్ళు అయింది. సేవ కోసం దేవుడు అభిషేకిస్తున్నాడు, వాడుకుంటాడని చెప్పి ప్రవచనం చెప్పాడు. ఆ అబ్బాయి నన్ను ప్రసాద్ పాస్టర్ గారిని ఆ సభల నుంచి బస్ స్టాండ్ దాకా తీసుకురామంటే తీసుకొచ్చాడు. మీరు ఎక్కడ పోతారు అయ్యారంటే చర్చలకు పోయేది ఒక సమాధి కార్యక్రమం పాల్గొందని చెప్పారు. అక్కడి నుంచి వచ్చాడు సమాధి దగ్గరికి. సమాధికి వచ్చిన తర్వాత ప్రసాద్ పాస్టర్ గారికి ట్రైన్కి ఎక్కించాము. మీరు ఎక్కడ వెళ్ళాలి అయ్యారంటే నేను తాండ్రూరు పోస్తా అన్నాడు. అసలు ఏంది సీక్రెట్ ఇది అని చూస్తే అసలు ఈ కారు వచ్చిన విషయమే అదయ్యా. ఇజ్రాయేల్ మనం వచ్చారు కదా, అసలు ఈ కారులో ఇప్పటికే నా భాగ్యం నువ్వు చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్పులు ఇవన్నీ చెప్పాడు. ఇట్లా ఎన్నో జీవితం ద్వారా ఎన్ని సంగతుల్లో ఎన్ని విషయాలు ప్రభు మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయో. జోసఫ్ పాస్టర్ గారు సాక్షి వారి పరిచయం కొరకు. జోసఫ్ పాస్టర్ గారు నేను కలిగినవే చెప్తున్నా. వారి పరిచయంలో ఎన్ని విషయాలు ప్రభు మాట్లాడాడు. ఆ స్థలాల కోసం ఆయన బలహీనపడుతూ అటు ఇటు తిరుగుతూ ఎక్కడ ఏం చేయాలనే పరిస్థితుల్లో కూడా అయ్యా దేవుడు మీకు పెబ్బేరులోనే స్థలాన్ని స్థిరపరుస్తున్నాడు, దేవుడు నిలకడగా ఉండండి, ప్రభువుని వాడుకుంటారని చెప్పడం జరిగింది. నిలకడ చేసుకుంటూ వచ్చాడు. నాకంటే ముందు పెద్దలు పంపించారు ప్రార్థన చేసి. ఆయా స్థలాల కోసం దేవుడు సందేశం ఇచ్చాడు, జీవితాలు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. పౌల్ పాస్టర్ గారి కోసం పౌల్ పాస్టర్ ఇక్కడ వచ్చిపోయిన తర్వాత ఇల్లు మార్చాలి, పరిస్థితి ఏం తెలియదు ఆయనకు. నువ్వు ఉన్న పాటు వెళ్ళిపో, నీకు స్థలం దొరుకుతుంది అని చెప్పి పోగానే పాస్టర్ గారు ఫోన్ చేశారు, దొరికింది స్థలం. ఏం పాస్టర్ గారు జరిగింది.
దేవుడు కార్యాలు చేయడానికి, ప్రభు ఆడుకోవడానికి ఫెయిత్ అవసరం, మన మీద విశ్వాసం అవసరం. సందేహపూరితమైన వ్యక్తికి ఏమీ పొందలేడు. ద్విమనసు గలవాడు ఏ విషయాన్ని పొందుకోలేడు. ఏ మార్గంలో అస్థిరుడు కనుక వానికి ఏమీ దొరకదు. వృక్షములు వాడిపోయాను, వృక్షములు వాడిపోయాను. పొలం పాడైపోతే, దాన్ని నశించిపోతే, తల వృక్షాలు వాడిపోతే, కొత్త ద్రాక్షరసం నిలిచిపోతే ఊరుకోవడం కాదు, కానీ కాలం గడపాలి. దీనికి అంత నెరవేర్పు 2వ అధ్యాయంలో 18వ వచనం నుండి 28వ వచనం వరకు, 2వ అధ్యాయం 28వ వచనం వరకు వాటికి నెరవేర్పుగా ఉపవాసం ప్రతిష్ఠించారు. మనపూర్వకంగా తిరిగి కన్నీరు గార్చారు. వాటికి అన్నిటికీ జవాబు వచ్చింది. 2వ అధ్యాయం మొత్తం తిరిగి పొందుకున్నారు. పోగొట్టుకున్న వాటిని మరలా పొందుకున్నారు. పాడు చేసిన వాటిని అన్నిటిని దుర్గంధం సముద్రంలో పడవేశాడు. పోగొట్టుకున్న వాటిని అన్నిటికీ కొత్త నిబంధన సంఘానికి ప్రవచనాత్మకంగా యోవేలు ప్రవచనం నెరవేర్పుగా కొత్త నిబంధన సంఘానికి మేడగదిలో దేవుడు కార్యాలు చేశారు. అపోస్తల కార్యాలు 2:17లో ఈ విషయాలన్నిటినీ కూడా యోవేలు ప్రవచన గ్రంథం కొత్త నిబంధనకి పాత నిబంధన పరిచర్యకు అది ప్రవచనాత్మకంగా మధ్యవర్తిత్వం కలిగించింది. దాన్ని అంటున్నా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడింది. ఆ మేడగది అనుభవం అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాదితో ప్రారంభం అయింది. యోవేలు ప్రవక్త ప్రవచించాడు, అపోస్తలుడు దాన్ని నిర్ధారణ చేశాడు. అపోస్తలుడు నిర్ధారణ చేశాడు. ఎక్కడిది ఈ మత్తులైనారని అందరూ సందేహపడుతూ అపనమ్మకంగా అపశుద్ధులు పలుకుతా ఉంటే, ఇది అపశుద్ధి కాదు పలికేది. యోవేలు ప్రవచనం ఏం ప్రవచించిందో అదే ఇక్కడ జరుగుతుందని నిర్ధారణ చేశాడు. ప్రవక్తలకు ఏమో లోగోస్ దొరికింది, అపోస్తలకేమో రేమా దొరికింది. ఈ రెండింటి మీద కట్టబడుతుంది. దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవజాలవు. అందరూ ప్రభుత్వం ఒకసారి ఆ పోగొట్టుకున్న అనుభవాన్ని, ఆ పోగొట్టుకున్న పరిస్థితుల్ని, ఆ పోగొట్టుకున్న స్థితిగతులను కూడా మనము పొందడానికి, మనం అనుభవించడానికి, మనం వాటిని అనుభవించడానికి, పొందడానికి దేవుడు కృప చూపించారు. ఆ కృపలో మనం వర్ధిల్లవలసి ఉంది. నైవేద్యం నిలిచిపోయింది. నైవేద్యం నిలిచిపోవడం గల కారణం పొలం పాడైపోయింది. నైవేద్యం నిలిచిపోవడం గల కారణం ధాన్యం నశించింది. నైవేద్యం నిలిచిపోవడం గల కారణం కొత్త ద్రాక్షరసం లేకుండా అయిపోయింది. నైవేద్యం నిలిచిపోవడం గల కారణం తైల వృక్షములు వాడిపోతూ ఉన్నాయి. ఇలా వాడిపోతున్న లోకాన్ని చూస్తూ, ఇలా పాడవుతున్న పొలాలను చూస్తూ, ఇలా నశిస్తున్న ధాన్యాన్ని చూస్తూ, మానవత్వం దైవత్వం కోల్పోతున్న పరిస్థితులను చూస్తూ, వాడిపోతున్న వృక్షములను ఎవరైన వారిని, సంస్థలను, సొసైటీలను, ఆర్గనైజేషన్స్ ని, సంఘాలను, మినిస్ట్రీస్ ని మనం చూస్తూ, ట్రస్టులు లాంటివి కూడా మనం చూస్తూ, మన కళ్ళ ముందే వాడిపోతున్న సంస్థలు, వాడిపోతున్న మిషనరీలు, వాడిపోతున్న సొసైటీలు, మినిస్ట్రీస్, సంఘాలు, ఎన్నో సొసైటీస్ వాడిపోతున్నట్టుగా మనం కనబడుతూ ఉంటే, మనం దేవుని కొరకు నిలబడడానికి ఈ రాత్రి గడిపే అవకాశం ప్రవహించారు. సమాజాన్ని చూస్తే కొండ మీద కనపడతారు, సంఘాన్ని చూస్తే బండ మీద కనపడతారు. సంఘం బండ మీద లెక్క మీద పెట్టుకున్నట్టుగా కనపడతారు. కొండ మీద చూస్తే వేల ప్రజలు తిరిగి త్రాగే వాళ్ళు కనిపిస్తారు. ఆ రోజు కూడా శక్తివంతమైన సందేశం ఇవ్వబడింది. ఏమనంటే, శాస్త్రం వల్ల, పరుషుల వల్ల కాక అధికారుల వల్ల బోధిస్తున్నాడని ఇవ్వబడింది వారికి. కానీ బండ మీద కట్టడానికి ఉపయోగించుకోలేదు. అది అలాగే ఉంటే, పేతురు నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆ కట్టబడే పని, కొండల మీద, పర్వతాల మీద, ఉన్నత శిఖరాల మీద కనబడుతున్న పని, అది దేవుడు కోరుకున్న పని కాదు. కొండల మీద, పర్వతాల మీద, శిఖరాల మీద కనబడుతున్న పని అది దేవుడు కోరుకున్న పని కాదు. బండ మీద కట్టబడుతున్న పని దేవుడు కోరుకున్నటువంటి పని. ఆ పని నీవు చేసిన పని ఉండాలి. మనం ఆ పనిగా మనం బ్రతకాల్సి ఉంది. మనం ఆ పనిగా నిలబడాల్సి ఉంది. ఆ పనిలో భాగంగా యథార్థవంతులుగా నిలబడాల్సి ఉంది. పరలోక సంబంధ రాజ పౌరులుగా నిలబడవలసి ఉంది. క్రీస్తు దైవత్వం, క్రీస్తు మానవత్వం వారిని నిలబడాల్సి ఉంది. ఆత్మపూర్ణమైన వృక్షాలుగా, ఆత్మపూర్ణమైన మ్రాణులుగా,
శక్తులంగా మనం నిలబడవలసిన అవకాశం వచ్చింది, సమయం వచ్చింది, టైం వచ్చింది. అందుకే ఈ రాత్రి మనం గడుపుతున్నాం. ఈ రాత్రి గడుపుతున్నది అదృష్టంగా దాటిపోవద్దు, కాలక్షేపంగా దాటిపోవద్దు. అది నిజంగా మన మీద పొందుకోవాలి. అలర్ట్గా ఉందా? నిరుత్సాహంతో కాదు, సోమరిగా కాదు, నిద్రావస్థతో కాదు, మెలకువగా కలిగి ప్రభువా ఈ రాత్రి నేను ఏదైనా పొందుకొని వెళ్ళాలి ప్రభువా, నేను ఏదైనా అనుభవించి వెళ్ళాలి ప్రభువా. అయ్యా యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 18 నుంచి 28 దాకా ఉన్న ఆ సంగతులన్నీ నేను మరలా ఆ మా పితరుల కొరకు చేసిన దేవుడవు నా బ్రతుకులో జరగాలి, నా జీవితంలో జరగాలి, నా సేవలో జరగాలి, నా బ్రతుకులో జరగాలి, నా కుటుంబంలో జరగాలి, నా జీవన విధానంలో జరగాలి, నేను కలిగిన పరిచర్యలో జరగాలి 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 నాయన. అది నేను అనుభవించాలి. ఇప్పుదా సేవకులారా స్వరం ఇప్పుదా. ఓ హల్లెలూయా. ఆ అనుభవాన్ని, కోల్పోయిన అనుభవాన్ని, చెడిపోయిన అనుభవాన్ని, తప్పిపోయిన పరిస్థితులను ఒకసారి ఆలోచన చేసి ఒకసారి ప్రభుత్వం మన పని కోసం, మన సేవ కోసం, మన పరిచర్య కోసం, మన కలిగిన కుటుంబ పరిస్థితుల కోసం కోల్పోయినవన్నీ, చెడిపోయినవన్నీ, జారబెట్టుకున్నవన్నీ, తొలగిపోయినవన్నీ మరలా పొందుకోవడానికి, మరలా అనుభవించడానికి ఈ రాత్రి మనకు ఆశీర్వాదకరంగా మారునుగాక. ఈ రాత్రి మనకు దీవెనకరంగా మారునుగాక. ఈ రాత్రి మన బ్రతుకుతో ఆశీర్వాదకరంగా ఈ కర్యలు, ఈ హక్కులు మనోహరమైన స్థలంలో పాలు ప్రాప్తించరని 16వ కీర్తనలో చదువుకున్నా. రాత్రి చావున అంతరాత్మకు బోధిస్తానని ప్రభు చెప్పాడు. ఈ రాత్రి నీ అంతరాత్మకు బోధపడుగాక, నీ మనసుకు బోధపడుగాక, నీ హృదయానికి బోధపడుగాక, నీ మనస్సాక్షికి బోధపడుగాక. రోషం కలిగి, భారం కలిగి, పట్టుదల కలిగి ఈ సహవాసం కోసం, ఈ పరిచర్య కోసం, ఈ పని కోసం మనం నిలబడవలసింది. మారిపోతున్న చోట, నశించిపోతున్న చోట, మానవత్వం లేని చోట, దైవత్వం కనపడని చోట, తన వృక్షములు వాడిపోతున్న చోట గోనపట్ట కట్టుకొని బ్రతుకు నిలబడదామా? బూడిద పోసుకొని నిలబడదామా? మోకరించి ప్రభు